నమస్తే ప్రవీణ్ ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు. టెన్షన్ కాదు సార్, ఇట్ ఈస్ బిన్ ద జర్నీ లాస్ట్ 1 year నుంచి, జర్నీ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. కర్మ ఫాలోస్ అంటారు కదా సార్. కర్మ ఫాలోస్ అని. మేబీ సార్, ఐ డోంట్ నో సార్. బికాజ్ యూ కేమ్ ఫ్రమ్ కాయస్థ ఫ్యామిలీ సార్. అంటే చాలా టాప్ సార్ కదా. అంటే కాయస్థలు అంటే బ్రాహ్మణుల్లో కూడా అది ఇంకెక్కువ కింద లెక్క కదా. అది మా సార్, మా దట్ కాయస్థాస్ కుల్ గురు అంటారు కదా, కుల్ గాడ్ అంటారు కదా సార్. గురువులు అంటారు. కుల్ గురు అంటే చిత్రగుప్త మహారాజ్ అకౌంట్ పెట్టుకుంటారు. తెలియదు నాకు కదా ఎన్ని కర్మాలు ఉన్నాయి. మీ అకౌంట్ అంతా ఫైనలైజ్ అయిందా అప్పుడు? తెలియదు సార్. లాస్ట్ 1 yearలో సార్ అంటే చాలా ఇంట్రోస్పెక్షన్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఆఫ్ డిజెక్షన్, రిజెక్షన్, లోన్లీనెస్, ఇన్కంప్లీట్నెస్, గిల్ట్ టువర్డ్స్ పేరెంట్స్. గిల్ట్ టువర్డ్స్ సొసైటీ ఉందా సార్? అది నేను బికాజ్ లాస్ట్ 1 year సార్, ఇప్పుడే నేను లాస్ట్ వీకే జాయిన్ అయ్యాను. నేను కొత్త జాబ్ జర్నీ 2.0 గురించి. నేను లాస్ట్ 1 yearలో చాలా ఖాళీ టైం ఉంది కాబట్టి నేను చాలామంది మా సీనియర్స్ దగ్గర వెళ్ళి నేను ఇట్లా చేసాము, ఇట్లా నా మీద. అంతకుముందు కూడా సార్ నేను జాబ్లో కూడా చేసినప్పుడు 2-3 మా సీనియర్స్తో ప్రతిరోజు ఎప్పుడు సరే ఏమైనా వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు నేను వాళ్ళతో నా బ్లైండ్ స్పాట్ టు టెల్, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఏదో కరెక్ట్ చేసుకోవాలి, ఫలానా ఇష్యూ ఉంది, ఇది నేను ఎట్లా చేసాము, ప్లీజ్ టెల్ మీ వేర్ ఐ హ్యావ్ గాన్ రాంగ్ అంటే అప్పుడు కూడా నాకు ఏ ఆన్సర్ రాలేదు సార్. ఇప్పుడు కూడా నాకు దగ్గర ఏం ఆన్సర్ లేదు సార్. సరే, ఇప్పుడు నేను చెప్తా తర్వాత ఓకే సార్ ఆన్సర్ ఏంటి అనేది. సార్ సరే, ఇప్పుడు మీరు అంటే మొత్తానికైతే ఫీల్ అవుతున్నారు తప్పు చేశాను అనేది. ఏ తప్పు అనేది తెలీదు. ఏ రోజు నేను అంటే విఆర్ఎస్తో మనం టెక్నికల్ అనుకుంటాం సార్. ద కరెక్ట్ స్పిరిట్లో చూసుకోవాలి అంటే కోపంలో రిజిగ్నేషన్ కాదు సార్. కోపంలో రిజిగ్నేషన్ కాదు సార్. ఇచ్చారు కదా కోపంతో ఇచ్చాం కదా సార్. ఇప్పుడు మీకు ఐఏఎస్ అన్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా ముసోరిలో. ఏమి ఇస్తారు ట్రైనింగ్? సో మై కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్తో నేను కాన్వర్సేషన్ చేయాలి. సో ఐఎమ్ సీయింగ్ not RK sir, I am seeing Andhra Pradesh having conversation with me. I will answer every question to Andhra Pradesh today sir, whatever you will ask sir. అది చేయాలి కూడా మీరు. ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మాత్రమే కాదు, బియాండ్ దట్ వెళ్ళిపోయారు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటెలిజెన్స్ వస్తే యువర్ టాప్. మీ తెలివికి తక్కువ లేదు, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్. హౌ యూ యూజ్డ్ ఇట్ అనేది ఇష్యూ ఇక్కడ. మీరు దాన్ని ప్రాపర్గా వాడారా, ఇంప్రాపర్గా వాడారా? ఆఫీసర్గా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారా, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారా? అదే మెయిన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో. కరెక్టే సార్. ఇప్పుడు సార్ మనం ఒక నిమిషం, మీరు విఆర్ఎస్కి అప్లై చేసిన తర్వాత విజయవాడలో ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరు ఒప్పుకోలేదంట మీకు. కరెక్ట్. ఒప్పుకోలేదంటే అదే రెంట్ అవుట్ అంటే ప్రవీణ్ ప్రకాష్ అబో అట్లా లేదు. ఒరిజినల్ గా ప్రవీణ్ ప్రకాష్ ఈజ్ నాట్ బ్యాడ్. సో అది నేను చెప్తాను సార్. ఒరిజినల్ గా బ్యాడ్ కాదు, అది నేను చెప్తాను సార్. మనం అప్పుడు నేను అక్కడ మన మేనేజ్మెంట్లో అంటారు కదా సార్, సార్ పేపర్ ఈజ్ వైట్ ఓన్లీ సార్, పేపర్ ఇస్ వైట్. మనం కల్లా జోడి పట్టుకుంటే సార్, మనం ఏ కల్లా జోడి పట్టుకుంటే ఎర్ర కల్లా జోడితే ఎర్ర కనపడుతుంది సార్, బుల్లు కల్లా జోడు. ప్రవీణ్ ఈజ్ ద సేమ్ వైట్ విచ్ వాజ్ దేర్ ఇన్ 2000, సేమ్ వైట్ విచ్ ఇస్ దేర్ ఇన్ 2002, సేమ్ వైట్ విచ్ వాజ్ దేర్ ఇన్ 2004, సేమ్ వైట్. ప్రవీణ్ మాత్రమే రంగురంగుల్లో ఎందుకు కనపడ్డాడు, మిగతా ఏ ఆఫీసర్లు ఎందుకు కనపడలేదు సార్? 94 to 2004 బ్యాచ్లో ఉన్న ఆఫీసర్స్ మనం అందరికీ యాక్చువల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచర్ ఇది ప్రజెంట్ సీఎం ఓన్లీ కదా సార్. ప్రజెంట్ సీఎం ఓన్లీ కదా సార్. ఇఫ్ ఎనీబడి కెన్ సే 94 నుంచి 2004లో ఉన్న ఆఫీసర్స్లో వెదర్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్లో కానీ, ఫారెస్ట్లో కానీ, ఇఫ్ హిస్ ట్రైనింగ్ డజంట్ డెమాన్స్ట్రేట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు టీచింగ్ అంటే ఐ విల్ నాట్ బిలీవ్. సో వీ వర్ యూస్ టు ఫాలో హిమ్ వెరీ వెరీ క్లోజ్లీ. సో ఒకసారి ఆయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళినప్పుడు అప్పుడు సునీల్ శర్మ సార్ అక్కడ కలెక్టర్గా ఉన్నారు, కృష్ణబాబు గారు జాయింట్ కలెక్టర్, ప్రసాదరావు గారు సిపి,
ఉన్నవాళ్ళు. నవీన్ మిత్తల్ మున్సిపల్ కమిషనర్, మూర్తి సార్ ఎంపీ. ఆయన అడిగారు సునీల్ అనే ఇష్యూ లేదు సార్, నో ఇష్యూ సార్. కృష్ణబాబు అనే ఇష్యూ ఉందా సార్, నో ఇష్యూ. దెన్ నవీన్ ఎనీ ఇష్యూ అంటే నో ఇష్యూ, ప్రసాదరావు ఎనీ ఇష్యూ అంటే నో, మూర్తి గారు ఇష్యూ అంటే నో ఇష్యూ. దెన్ హీ సెడ్, అంటే మీ అందరికి ఏం ఇష్యూ లేదంటే నాకు ఇష్యూ ఉంది, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. బికాజ్ ఏనా సరే జరిగినప్పుడు సంథింగ్ షుడ్ కమ్ నా, విచ్ మీన్స్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఇనిషియేటివ్. సిమిలర్లీ నా ఫేవరెట్ సార్, నా మోస్ట్ పర్సన్ ఐ అడ్మైర్డ్ మోస్ట్ ఈజ్ వెంకయ్య నాయుడు సార్. వెంకయ్య నాయుడు సార్ ఫేమస్, మనం ఇప్పుడు వర్క్షాప్, నేను ఆయనతో ఉన్నప్పుడు యూడీలో వర్క్షాప్కి వెళ్ళేవాళ్ళు. అండ్ యూస్ టు సే దట్ అప్పుడు మేయర్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే చైర్మన్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, దెన్ యూస్ టు సే డోంట్ బీ దట్ టైప్ ఆఫ్ మేయర్ ఆర్ చైర్మన్, దట్ ఏ టైప్ ఆఫ్ చైర్మన్ మేయర్ చాలా బాగా చేశారు, మనకి ఏ ఇబ్బంది పెట్టలేదు, ఏ ట్యాక్స్ పెంచలేదు, ఏ ఎన్క్రోచ్మెంట్ మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, దయచేసి అలాగా పేరు తీసుకొని మీరు వెళ్ళకూడదు. ఎనీ ఇష్యూ చేసినప్పుడు ఇనిషియేటివ్, మంచి చెడు రెండు వస్తాయి. సో గుంటూరు విజయవాడ టాట్ మీ టు టేక్ ఇనిషియేటివ్, నథింగ్ ఎల్స్. ఇనిషియేటివ్ తీసుకోవడం అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ, టు యువర్ సెల్ఫ్ అండ్ టు ది గవర్నెన్స్. ఐ విల్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అదే చెప్తున్నాను. నేను ఎందుకు అడిగాను అంటే, మీకు ట్రైనింగ్లో ఏం చెప్తారు మీకు అసలు, అబైడింగ్ టు లా, కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ, మీకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ సార్, విచ్ ఐ మసూరీలతో కాకుండా ఏపీలో ఎక్కువ నేర్చుకున్నాము సార్. చెప్తాను, చెప్పనివ్వండి. రెండు, కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు, కూల్ అట్మాస్ఫియర్ని మీరు ఎవాల్యుయేట్ అవ్వాలి, ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, అంతే కదా. అంటే మీరు ఎంత సర్వీస్ పుటప్ చేశారు సార్? 30 years చేశాను. 30 years తర్వాత మీరు కోపంతో రాజీనామా చేశారు విఆర్ఎస్. సార్ లైఫ్లో దట్ ఈస్ డిఫరెంట్. అంటే సార్ లైఫ్లో మీ మేనేజ్మెంట్లో చెప్తారు మీకు, ఆల్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ ఆర్ నోన్ టు ఎవ్రీబడి నా సార్. Early to bed, make a man healthy, wealthy and wise. Correct. So this also that మనం కోపంలో లేకపోతే చాలా హ్యాపీనెస్ లో ఏ డిసిజన్ తీసుకోకూడదు, ఫస్ట్ ఇయర్ లో నేర్పుతారు కదా సార్. నేర్పుతారు కదా, మరి నేర్పుతారన్నప్పుడు మామూలుగా చదువుకోని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కోపంతో నిర్ణయం తీసుకుంటే మీ బోటాలు చెప్తారు. సార్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ వెరీ వెరీ హైలీ, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండవు సార్. ఏం లేదు, లైఫే. అంటే సపోజ్ one should not be corrupt, one should not be drinking, one should not have extramarital affair, ఇది మూడు ఉంటే కూలిపోతావు, early to bed, early to rise, make a man healthy, wealthy and wise, ఈ అన్ని సర్మన్స్ అందరికి తెలుసు సార్. కాదు, దాంట్లో కూడా మళ్ళీ చెప్తారు అతి సర్వత్రా వర్జయత్తని కదా. అంటే ఏదైనా సరే, ఇప్పుడు కరప్షన్ అనుకోండి, టూ మచ్ కరప్షన్కి ఇన్వాల్వ్ అయిన వాడే గబ్బు పట్టిపోతాడు. సర్టన్ అంటే విత్ ఇన్ ది లిమిట్స్, అది యాక్సెప్టబులా కాదా అక్కడ ఇష్యూ ఏంటంటే, సొసైటీ ఇవాళ ఏ రేంజ్కి వచ్చిందంటే, ఓకే మీరు ఇప్పుడు నాకు ఏదో 12 వచ్చాను, మీరు వితౌట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ చేసేసారనుకోండి, హ్యాపీగా నేను ఏదైనా ఇస్తే సొసైటీ ఆల్సో విల్ యాక్సెప్ట్ ఇట్, దాన్ని ఏమి అబ్జెక్ట్ చేయదు. కానీ ఓకే ఈ ఫైల్ నేను సైన్ చేయాలంటే యు ఆర్ గెటింగ్ ఎక్స్ అమౌంట్లో నా షేరు వై అమౌంట్ ఇవ్వు అని అన్నాం అనుకోండి, అది ఎక్స్ట్రాక్షన్ అండ్ అబ్యూజింగ్ పవర్ కదా. సో అది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇవి అన్నీ చెప్తారు, కానీ ఈ లిమిట్స్ దాటొద్దని చెప్తారు. అంటే ఇప్పుడు దేవతలు కూడా వైన్ తాగారుగా సార్. నేను ఆగండి, కాయిస్తా కదా చెప్తున్నా, దేవతలు కూడా వైన్ తాగారని చెప్పారు కదా పురాణాలు. లిమిట్లో ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని చెప్తారు మనకి, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక లిమిట్. ఇప్పుడు మీరు కూడా ఆఫీసర్గా మీకు లిమిట్స్ ఉంటాయా ఉండవా సార్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఉంటాయి కదా. రెండు, ఇప్పుడు సపోజ్ నేను ముఖ్యమంత్రిని, ప్రవీణ్ వెళ్ళి అని కొట్టురా అంటే కొట్టేస్తారా సార్? ఐ డోంట్ నో సార్. మీకు ఏపీలో సార్ ఎనీ సీఎం, వెదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు, ఏపీ సెక్రటేరియట్లో మీటింగ్స్ కానీ డిస్కషన్ ఎట్లా నడుస్తుంది నాకు తెలియదు సార్. ఇట్లా చెప్తారు సార్. ఏపీ సీఎంస్
never directs anybody. AP సార్ ఏపీ ఈజ్ నాకు సార్ నేను ఢిల్లీ నుంచి చూసాం కదా సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ కల్చర్ ప్లేస్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్, లాజికల్ పీపుల్. దే యాక్చువల్లీ ఆర్గ్యూ దేర్ కేస్, దే ప్లీడ్ దేర్ కేస్ ఈవెన్ విత్ ద ఆఫీసర్స్. కరెక్టే. ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు నెవర్ సార్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు సార్, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, నెవర్ దే సెడ్ నువ్వు ఇది చేయి, అది చేయి, ఇలా చేయు, నువ్వు చేయకపోతే నీ ట్రాన్స్ఫర్ చేస్తా. దే ఆల్వేస్ ఆర్గ్యూ దేర్ కేస్. ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది. సరే ఇప్పుడు నాకు చెప్పండి అయితే, ఓకే సార్, మీరు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ గవర్నమెంట్ ఆఫీసెస్కి పంచాయతీలు వీటికి ట్రై కలర్ వాళ్ళ పార్టీకి రంగించారు కదా అప్పుడు. ఓకే సార్, ఎట్లా ఇస్తారు మీరు? సార్ మీరు గూగుల్ చేయండి సార్. ఏం చేయాలి? మీరు వెస్ట్ బెంగాల్ చూడండి సార్. నేను అడిగిన ఇప్పుడు ఒకటి గడ్డిదన్నాడని మనం గడ్డిదన్నాం. లెట్ మీ సే ఆర్ యు అవేర్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ కోడ్? నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉందా? ఇట్లా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ all CMs in Andhra Pradesh, they will say, first they will use the word political compulsion. మాకు ఎంప్లాయీ కంపల్షన్ ఉందా లేదా తెలియదు, పొలిటికల్ కంపల్షన్ చెప్తారు వాళ్ళు చెప్తారు సార్. మనకి కూడా ఎంప్లాయీస్ కంపల్షన్ ఉంది, దాట్ ఆర్ ఎంప్లాయీస్ లిమిటేషన్ ఉంది. హూ am I సార్? ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఎంప్లాయీ ఓన్లీ కదా సార్. హై అండ్ ఎంప్లాయీ అంటే గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. నేను ఒకటి చెప్తా, ఓకే, ఈ పర్టికులర్ ఈ ఇష్యూకే తీసుకుందాం, కలర్స్ది. ఓకే సార్. ఈ కలర్స్ దానివల్ల ఎంత వేస్ట్ అయిందో మీకు తెలుసు. గవర్నమెంట్కి మనీ వేసి ఆఫ్టర్ హైకోర్టు ఇంటర్వెన్షన్ తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ వేరే రంగులు జనరల్ కలర్స్ వేశారు కదా. ఓకే, స్టార్ట్ ఎట్లా అయింది సార్? ఎట్లా అయింది అంటే ఎవరు చేశారు? somebody went to the court, అది ఎవరిని వెళ్ళనివ్వండి సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఈ this as in fact I also say among the political parties somebody has to say na that now I am stopping it. నేను చెప్తా, see in parliamentary democracy మీరు లెజిస్లేచర్ ఎంత పవర్ఫుల్, ఎగ్జిక్యూటివ్ కూడా ఈక్వల్. నేను చెప్పిన వాడికి నేను చెప్తా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇంకో దగ్గర అయినా ఒక 50-60 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 50 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కనుక స్ట్రిక్ట్గా రిజిడ్గా ఉంటే నథింగ్ విల్ క్రాస్ లిమిట్స్. నో చీఫ్ మినిస్టర్ విల్ గో బియాండ్ ఎ రూల్ పర్టికులర్ పాయింట్. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పినామండి, అయ్యాక మీరు చెప్తారు. కానీ ఈ ఎగ్జాంపుల్ ఈ కలర్దే తీసుకుందాం. ఈ కలర్ ఇష్యూ వల్ల ఇది పబ్లిక్ ఎక్స్చెక్కర్ లాస్ అయింది, అది అంతా మిగతా అన్ని వేరే విషయాలు. అందుకనే ఆ పాయింట్ నేను తీసుకుంటున్నా. సపోజ్ చీఫ్ మినిస్టర్గా నేను ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, నాకు మొత్తం మా పార్టీ రంగులు వేయండి అని, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్ స్పెషల్ సిఎస్గా కానీ హూ ఎవర్ మే బీ ఇన్ దట్ పొజిషన్ ఏం చెప్పాలా? రూల్స్ డజంట్ పర్మిట్ అని రాయాలా లేదా నాకు చెప్పండి, యాజ్ పర్ బిజినెస్ రూల్స్. సార్ ఫస్ట్ ఐ డోంట్ నో సార్, ఇట్లా ఇంప్రెషన్ అయింది. ఇన్ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీలో దేర్ ఇస్ ఎ కామన్ layer which does both execution as well as legislation. Suppose I keep sir, ఇప్పుడు లాస్ట్ 1 year లో కొన్ని ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ దగ్గర కూడా నేను హౌ టు అంటే గవర్నమెంట్ అంటే ఏమిటి, ఒకసారి ఐఎమ్ రాయ్పూర్ వాళ్ళు నాకు పిలిచారు, అంటే గవర్నమెంట్ అంటే ఏమిటి నువ్వు ఎక్స్ప్లెయిన్ టు అవర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు. సో ఐ సెడ్ you visualize government also like a private sector setup la organize, you please visualize in your mind. So there is a system called board of directors. So board of directors tarvata మీ దగ్గర chief operating officer ఉంటారు, CGM ఉంటారు. Now board of directors in government setup, who is board of directors? Is a cabinet. It's written in constitution. Cabinet decision తీసుకుందా కలర్స్ ఏమని? Cabinet decision this one cabinet decision తీసుకుంటారు కదా సార్? తీసుకోలా దానికి. సార్ తీసుకోలేదు సార్. ఇది ఈవెన్ ఇఫ్ క్యాబినెట్ టేక్స్ ఎ డెసిషన్, ఈ రూల్ పొజిషన్ చూపిస్తారు. నేను ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మీరు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రవీణ్, మీరు ఒక్కళ్ళే కాదు, అసలు ఐఏఎస్ ఆఫీసర్స్
ఎంత డిగ్రేడ్ అవుతూ వచ్చారంటే Sir, I will tell one example. Because sir, we feel that we are here to do the check and balance with the that is not our work, నాట్ sir. పొలిటికల్ మర్చిపోండి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకార్డింగ్ టు లా Is అంతే. that is not my work is మీకు sir, example కోసం చెప్తున్నాను. sir, my work as a employee, as a executive, as a civil servant is to assist in execution of projects, and whether I along with my political executive are doing correct or not, that responsibility దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ వినండి మీరు అసలు ఏ చదువుకున్నారండి నాకు అర్థం కాదు. sir, you please హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అయినా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఎవరిని పెడుతున్నారు? ముఖ్యమంత్రిని పెట్టరు, మంత్రిని పెట్టరు, సెక్రటరీని పెడతారు. చాలా డిప్యూటీ సెక్రటరీ కూడా పెడతారు. ఓకే అంతే కదా రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్. బట్ డిప్యూటీ సెక్రటరీని పెడతారు కానీ ఎమ్మెల్యేని మంత్రిని ముఖ్యమంత్రిని పెట్టరు కదా. ఎమ్మెల్యేస్ ఆర్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. నేను చెప్తా మీకు అంటే మీకు ఆఫీసర్ ఐఏఎస్ అనేది అది ఒక మామూలుగా ఆషామాషిగా వచ్చేది కాదు. అది చాలా కష్టపడి చదవటంతో పాటు బాధ్యతను కూడా మీకు ఇస్తుంది. అది మాకు కూడా వినండి, మీకు బాధ్యత ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ ప్రజెంట్ సీఎందే చెప్తా. ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తలో ఏమైందో తెలుసా? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఒక ట్రాన్స్ఫర్ కవరింగ్ లెటర్. సో ఆయన చూసి మీరు ఫస్ట్ టైమా ఎమ్మెల్యే అన్నారు. అవును ఫస్ట్ టైం ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడిని నేను చెప్పేది. ఇది ఈ కవర్ ఈ లెటర్ తీసుకొచ్చారు కదా, ఈ లెటర్ ఎవరి కోసం తీసుకొచ్చారో ఆ పర్సన్ని నేను స్ట్రైట్ అవే సస్పెండ్ చేస్తప్పుడు. ఎందుకంటే రికమెండేషన్స్ ఎంటర్టైన్ చేయకూడదు. మీరు అతను మీ ద్వారా రావటమే అతను చేసిన ఫస్ట్ తప్పేనా? రూల్ ప్రకారం తప్పేనా కాదా మీకు అది తెలుసు అసలు? లెట్ మీ సే మీ పని ఏంటంటే అది వెనకాలం చూసారు అసెంబ్లీ, అక్కడికి వెళ్ళి చట్టాలు చేసుకోండి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కవర్ ఆ లెటర్ మళ్ళీ చేతిలో ఇచ్చేసి, మీరు కొత్త కనుక నేను అతను సస్పెండ్ చేయట్లేదు కానీ ఎప్పుడు మీరు ఇట్లా అది మా పని. ఎవరిని ఏ ప్లేస్లో అపాయింట్ చేయాలనేది మా జాబ్, నాట్ యువర్ జాబ్ అని. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్, ఒల్లూరు కామేశ్వరరావు, వికే రావు అనేవాళ్ళు, ఐడియా ఉందో లేదో మీకు తెలుసుకోండి మళ్ళీ తర్వాత. ఆయన చీఫ్ సెక్రటరీ. విజయవాడలో కొన్ని గొడవలు అవుతున్నాయి. అప్పుడు ఇట్లాగే విమానాలు లేవు కదా, ఆయన కారుకి విజయవాడ వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. అంటే కంట్రోల్ చూసి పరిస్థితిని అందరినీ సర్దుబాటు చేద్దామని. అది తెలిసి సిఎస్ కిందకు వచ్చాడు. వచ్చి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు చెప్పడానికి? నేను వెళ్తున్నాను, వెళ్ళాల్సిందే నేను. ఇదే మీరు ఇందాక అన్నట్టే నాకు పొలిటికల్ కంపల్షన్ అన్నాడు. చీఫ్ సెక్రటరీగా నేను అక్కడ పరిస్థితి నాకు తెలుసు, మీరు వెళితే సిచ్యువేషన్ విల్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్స్, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నేను వెళ్తానని కార్ ఎక్కాడు ఆయన. సిఎస్ ఏం చేశాడు తెలుసా? డ్రైవర్ని గెట్ అవుట్ ఆఫ్ ది కార్ అన్నాడు. కీస్ తీసుకుని దిగన్నాడు. దిగేశాడు డ్రైవరు. అప్పుడు ఈయన కోపం వచ్చి సీఎంకి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నేను మీ దగ్గర పనిచేస్తున్నా కానీ అతను నా దగ్గర పనిచేస్తున్నాడు అన్నాడు. అంటే ఐఎమ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. హూ ఈజ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్? సిఎస్, నాట్ ది చీఫ్ మినిస్టర్. నో లెట్ మీ సే, వాళ్ళు ఓన్లీ పాలసీ డెసిషన్సే వాళ్ళు తీసుకునేది. కాదండి, మొత్తం మీరందరూ కలిసి మరి ఈ అడ్మినిస్ట్రేషన్ సంకనాకి ఇచ్చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరు రిపెంట్ అవుతున్నారో ఎవరు అవ్వట్లేదో ఇప్పటికీ తెలియదు. ఎందుకు? వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్? కాదు మీరు చెప్తా. ఇప్పుడు మన ఎల్వి సుబ్రహ్మణ్యం విషయమే మీరు ఇందాక అన్నారు కదా, ఆయనతో మీకు గొడవ అయింది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం ఇదే ఈ షోకి వచ్చినప్పుడు నువ్వు హైరార్కీని ఓవర్ రూల్ చేస్తున్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రాపర్ అని చెప్పి మీకు చెప్తే, నో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఇస్ అల్టిమేట్ అన్నారని. కావాలంటే ఆ బయట వేస్తాను, వినండి. చెప్తా నేను. ఇప్పుడు మరి వికే రావుది ఏమైంది? తర్వాత సీఎం పిలిచి అప్రిషియేట్ చేశాడు, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి. సో అది ఆఫీసర్లు అంటే ఆ లెవెల్లో ఉండాలి, ఆ పర్సెప్షన్ ఆ లెవెల్లో ఉండాలి. వాళ్ళు రెస్పాన్సిబుల్ దేనికి రెస్పాన్సిబుల్? ముఖ్యమంత్రిని ప్లీజ్ చేయడానికి కాదండి. ముఖ్యమంత్రి ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు. మీకైతే 35 ఏళ్ళు సర్వీస్ గ్యారంటీ కదా. సపోజ్ మీకు ఈ పోస్ట్ కాదండి, సమ్ అదర్ పోస్ట్, యూ గెట్ యువర్ శాలరీ.
అవునా కాదా? సో చెప్తురు కానీ మీరు చెప్తురు కానీ నేను అనేది ఏంటంటే మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే యూ క్రాస్డ్ లిమిట్స్ జగన్ పీరియడ్లో అనేదే మెయిన్ ఇష్యూ. అవునా కాదా దానికి స్ట్రైట్? మై resigning from service 2024 was the last 50% of my decision. First 50% of my decision I took in 2021 itself. When I did not get promotion in Delhi, sir. So then నాకు 30 years లో I got all 9.9 and 10. మా దగ్గర ఎట్లా ఉంటుంది సార్, 0 to 10 లో అప్రైజల్ ఉంటుంది. అవును. 8 is a good marks. 8 is a good marks. ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరు ఉన్నారు అంటే ఇంపర్సనల్గా ఉంటుంది, ఏంది 8.2, 8.3, 8.5 వస్తుంది అంటే అసలు ఓకే. అక్కడ కూడా వెళ్ళినప్పుడు నాకు 9.9, 10 వచ్చింది. సో నేను 2021లో మధ్యలో నేను సార్ ఏపీ భవన్ మళ్ళీ వెళ్ళినప్పుడు నేను అక్కడ చాలామంది అక్కడ సార్ ఇట్స్ వెరీ సీక్రెట్, అంటే ప్రమోషన్ ఇంపానల్మెంట్ ఇట్స్ వెరీ సీక్రెటివ్ ప్రాసెస్. బట్ ఐ కెన్ ఫీల్ కదా అందరు మాట్లాడి నేను ఎక్కడ వేర్ డిడ్ ఐ గో రాంగ్, నాకు ఎందుకు రాలేదు. నాకు 10 out of 10 అన్నీ వచ్చిన తర్వాత నా నుంచి బెటర్ స్కోర్ అప్రైజల్ ఎవరికి లేకపోతే నా బ్యాచ్లో 30 మందికి ఇంపానల్మెంట్ అయితే నాకే రాలేదు. అండ్ సెకండ్, ఐ కెన్ ప్రిపేర్ టు గో అనే పాలిగ్రాఫ్ టెస్ట్. నేను లైఫ్లో ఒక పైసా కూడా 1 రూపీ ఆల్సో హ్యావ్ మేడ్, లేదా ఎవరికి ప్లీజ్ చేయడానికి, వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి ప్లీజ్ చేయడానికి. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే సార్ తప్పు కానీ సత్యం కానీ సత్యం చెప్తుంది సార్ అని నమ్ముతాం మనం. నమ్ముతాం సార్. నేను దీనికి సిద్ధంగా, ఎందుకంటే సార్ నేను వారాణసి యూపీ నుంచి, మీకు ఎవరినా సరే సార్ ఐఎస్ చెప్తారు, మీరు ఎవరితో అడగండి సార్, నాలాగా బ్యాక్గ్రౌండ్ ఐఐటి కాన్పూర్, ఎలక్ట్రానిక్స్, యూపీ, ఐఐటితో వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. ఐఐటి వాళ్ళు కూడా సార్, ఐఐటీలు కూడా మీకు ఐఐటి నుంచి కూడా చెప్తారు సార్. విత్ ఇన్ ద ఐఐటి కూడా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కొంచెం నేను ఆ గ్రూప్లో ఉన్నాను సార్. నేను వీళ్ళ సో సార్ నాలాగా ఎవరు వెళ్ళి అక్కడ డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా పని చేశారు, అలాగా ఆఫీసర్కి, నాలాగా ఆఫీసర్కి సార్ ఆర్బీఐ గవర్నర్, సేబీ చైర్మన్, క్యాబినెట్ సెక్రటరీ, నా అంబిషన్ ఉండొచ్చు సార్. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ నెవర్ బి మై అంబిషన్. ఒకటి. రెండోది సార్, నేను 5 years ఢిల్లీలో పని చేశాను సార్. నాకు అంత కామన్ సెన్స్ ఉంది కదా సార్. నో ప్రైమ్ మినిస్టర్, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ పాత ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా విల్ నాట్ ఇంటర్ఫియర్, విల్ నాట్ లైక్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్ చీఫ్ in the transfers and postings of IAS officers in Delhi. So నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ప్లీజ్ చేస్తే నాకు వచ్చింది ఏముంది సార్, నా మోటివేషన్ ఏమిటి? సో ఫస్ట్. సెకండ్, నేను సార్ ప్రమోషన్ నాకు ప్రమోషన్ రాకపోతే నేను ఢిల్లీతో అందరూ అడిగాం, సార్ నేను అందరు సీనియర్తో అడిగాం, నేను సీనియర్తో ఎక్కువ అటాచ్ అవుతాం సార్. వేర్ డిడ్ ఐ గో రాంగ్? మీకు ఆటోమేటిక్గా 5 years ఒక టైం స్కేల్ వచ్చేస్తుంది కదా సార్. మన ఇది దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంటుంది సార్. సార్ నేను సార్ 23 years ఐఎస్ అయినాం సార్. 23 years నేను ఇప్పుడు ఉద్యోగంలో ఉంటే 2031 వరకు సార్. సో సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ మనం బ్యాచ్లో ఓన్లీ 25% అవుతారు, అడిషనల్ సెక్రటరీ 35% అవుతారు, జాయింట్ సెక్రటరీ 55% అవుతారు. సో నేను వాళ్ళతో అడిగాము సార్, నేను నా బ్యాచ్లో బెస్ట్ సార్. చాలామంది ఐఐటి వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత కష్టపడి చేయడం అంత సిన్సియర్గా. లెట్ మీ కంప్లీట్ సార్. సో 2 reasons చెప్పారు. ఏమని చెప్పారు? ఒకటి చెప్పారంటే, ప్రవీణ్ కూడా ఐఏఎస్లో ఒక సిస్టమ్ ఉంది, నువ్వు సీనియర్తో మిస్బిహేవ్ చేస్తావా? నువ్వు ఎల్వి గారితో, ప్రీతి సుదన్ మేడంతో, రమేష్ గారితో వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తావు. నీ మిస్బిహేవ్ చేస్తే, నీకు ఎంపానల్మెంట్ చేస్తే మనం దేశంకి ఏ సంకేతాలు పంపిస్తున్నావు? ఒకటి. సెకండ్, నువ్వు ధన్ పోరాటంలో హైగా నువ్వు ఏర్పాటు చేస్తావా? ధన్ పోరాటం బ్లాక్ బ్యాజ్ వేస్తావా? నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగేన్స్ట్ బ్లాక్ బ్యాజ్ వేసుకుంటారా? ఆంధ్ర భవన్లో కూర్చొని
బ్యాక్ చేస్తావా, నీకేనా కామన్ సెన్స్ లేవా? దీస్ ఆర్ ద 2 మెయిన్ థింగ్స్ దే టోల్డ్ అబౌట్ మీ. నేను 2కి ఆన్సర్ ఇచ్చాం వాళ్ళకి. నేను 2 సార్ బిఫోర్ దట్ ఐ విల్ ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ సార్. సార్ దిస్ when we say sir the executive power manam ki sir cabinet ki and said sir after the show sir may ask any person who is any lawyer or is retired IAS officer who is expert on the secretariat laws sir manam ki even extraordinary leave gani any type of leave సార్ మినిస్టర్ ఇట్లా ఉంటుంది సార్. చాలా వేరే వేరే డిపార్ట్మెంట్కి ఎస్టాబ్లిష్మెంట్ వేరే వేరే మినిస్టర్ గారి దగ్గర ఉంటుంది. సో సెక్రటేరియట్ ఈస్ ఫంక్షనింగ్ త్రూ ఏ బిజినెస్ రూల్స్. అవును, బిజినెస్ రూల్స్. yes sir, yes sir. The approval of business rule is by cabinet only na sir. కరెక్టే. ఒకటి బట్ ఆల్రెడీ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కదా సార్. అయ్యే మార్చలేదు దీంట్లో if you see these our business rules got changed in 2017. In fact 2017 లో మీరు చూస్తే there was a big debate. ఇప్పుడు ఏమైందంటే 2017 లో మనం బిజినెస్ రూల్ తయారు చేసాం. మీకు జిఏడీలో సార్ ఎవరు మీకు ఫైల్ చూపిస్తారు సార్. దెన్ ఫైల్ వాజ్ సెంట్ టు ది దెన్ గవర్నర్. గవర్నర్ kept the file with him. గవర్నర్ అప్పుడు ఉన్నా didn't approve. Then they did further research. రీసెర్చ్ తీసుకున్నారు, ఏజీ గారు ఒపీనియన్ తీసుకున్నారు. And then finally they said the approval by the governor is only as a notion. The actual power is with the cabinet for approval of business rules. అర్థమైంది. చేంజ్ amendment to the business rules. So the new business rules were approved. New business rules lo chief minister ki lot of powers have been delegated to the chief minister in the business rule. ఏం పవర్స్ డెలిగేట్ చేశారు అంటే అప్పుడు అంటే many అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద బిజినెస్ రూల్ విల్ బి అప్రూవ్డ్ బై ద చీఫ్ మినిస్టర్. ఎనీథింగ్ విత్ ద క్యాబినెట్ హ్యాస్ టు బి బ్రాట్. ఎనీథింగ్ ఇన్ అకార్డింగ్స్ విత్ లానే కదా. లా విచ్ లా సార్? ఎనీ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఇన్ బిజినెస్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది లా అంటే ఇప్పుడు మీకు పవర్స్ ఎవరికన్నా డెలిగేట్ చేయొచ్చు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ తన పవర్ని మినిస్టర్కి డెలిగేట్ చేయొచ్చు. అట్లాగే సెక్రటరీస్ మెయిన్ పవర్ ఇస్ విత్ ద క్యాబినెట్. క్యాబినెట్ ఈజ్ అల్టిమేట్. క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని క్యాబినెట్ ఈజ్ అల్టిమేట్ అప్రూవల్ తీసుకుంటారు. సేఫ్ కోసం వాళ్ళు క్యాబినెట్కి పెడతారు. బట్ క్యాబినెట్ డెసిషన్ అయినా ఆర్ అసెంబ్లీ డెసిషన్ అయినా విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కదా. ఒక్క నిమిషం, విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి కదా, అంతే కదా, నాట్ బియాండ్ కాన్స్టిట్యూషన్. అదర్వైజ్ ఇట్ విల్ గో టు ది కోర్ట్. సెకండ్ మీరు సరే చూస్తారు సార్, చాలా మంది మీకు లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్తారు, మెనీ టైమ్స్ ఇన్ ఇండియా, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇఫ్ ఇన్ ఆఫీసర్ or a minister or the government have crossed their limit, direct ga phalana officer ki placed under suspension in the next 15 days. Many orders have come. If I had done any such thing and so many litigations were happening, you know sir, so many activism was there in judiciary appudu, one order would have come against me for suspension. మిమ్మల్ని 1 month ఇంప్రిజన్మెంట్ చేశారు మీకు. ఎవరు సార్ ఇప్పుడు? అదే జగన్ పీరియడ్ లోనే హైకోర్టు. దట్ ఈస్ సార్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. సార్ ఇష్యూ ఏమిటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, దట్ ఈస్, దిస్ ఈస్ an issues in which what was that issue? That issue is somebody has education department unnappudu somebody has not filed affidavit, non compliance of affidavit file cheyaledu, some aided వాళ్ళకి non aided, these were not these issues. అలాగా సార్ ఈ ఇండియాలో అన్ని స్టేట్లో ప్రతి రోజు you will get some 10-15. సో అది లేదు. But these fundamental issues on which I was not impaneled or not impaneled, నేను చెప్తాను. ఓకే సార్. So I'll explain all 4 cases and explain ఏది ఎల్వి సార్ కేస్. అదే ఎల్విది, నేను అదే చెప్తున్నా. ఎల్విది ఇప్పుడు మీకు ఢిల్లీలో కూడా చెప్పారు కదా, నువ్వు ఇట్లా బిహేవ్ చేయటం తప్పు. నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి ఇప్పుడు. యూ టెల్ సార్ వెదర్ మై స్టాండ్ వాజ్ కరెక్ట్ ఆర్ నాట్ సార్. నేను ఏం చేయాల్సింది? సో బికాస్ సార్, యాజ్ ఐ సెడ్ సార్, ఐ డోంట్, వై ఐ హ్యావ్ కమ్ రిక్వెస్టెడ్ యూ ఫర్ దిస్ ఇస్, నాకు తెలియదు వెదర్ ఐ విల్ కమ్
again to Andhra Pradesh, whether I'll speak Telugu also in my life again. But I want to move on, sir. I want to go to my 2.0, my journey. నేను నా స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. నేను 12th అయిన తర్వాత ఇప్పుడు వరకు నా స్కూల్కి వెళ్ళలేదు సార్. ఐఐటి కాన్పూర్ కూడా 92 తర్వాత పాస్ అయిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు సార్. సిమిలర్లీ మై కెరీర్ 1.0 is over, sir. I'll go to my career 2.0, focus. My journey with Andhra Pradesh is over, sir. But before that, I owe explanation to Andhra Pradesh కాబట్టి వచ్చాను సార్. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం విషయం చెప్పండి. వచ్చాను సార్. So it was October of 2019, sir. Government was launching their flagship programs. There were 2 flagship program. Government CM was very particular, sir, very close. One was Nadu Nedu, second was RBK, sir. So Nadu Nedu program lo he was very particular. Nadu Nedu program ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రతిసారి చెప్తున్నాము పాత స్కూల్స్ రివైవ్ అవ్వాలి, మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలి, ఎక్సెట్రా. సో హీ ఆస్క్డ్ సీఎం మనమందరూ ఉన్నాం ఇప్పుడు సార్. అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను థర్డ్ సార్, నేను సీనియారిటీలో థర్డ్ సార్. బ్యూరోక్రాట్స్లో అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను ఉన్నాము, ధనంజయ్ ఉన్నారు, సోలమన్ ఉన్నారు సార్. 5 మంది ఉన్నాం సార్. 5 మందికి పిలిచి దిస్ ఇస్ మై ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, 15,000 కోట్లు ఎంత ఉంది, చాలా ఫాస్ట్గా చేయాలి, ఐ వాంట్ టు షోకేస్ దీస్ స్కూల్స్ అన్నారు. సో 15,000 కోట్ల రూపాయలు అంత పెద్ద ప్రోగ్రామ్. వీ కాల్డ్ ఆల్, మనం అందరూ 5 ఉన్నాం సార్. వీ కాల్డ్ ఆల్ ఇంజనీరింగ్ చీఫ్. అన్ని స్కూల్ 45,000 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అట్లా చేయాలి. అయిన తర్వాత ఇట్ వాజ్ డిసైడెడ్. ఏం డిసైడ్ అయింది, ఫలానా జిల్లా ఆర్ఎన్బికి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా పంచాయతీరాజ్కి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా ఆర్డబ్ల్యూఎస్కి ఇచ్చేద్దాం, ఫలానా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 7-8 ఇంజనీరింగ్ వింగ్స్ ఉన్నాయి. వీ మేడ్ ద స్కెచ్ అండ్ వీ వెంట్ టు హెమ్. వీ సెట్ సార్ అట్లా స్కెచ్ ఉంది, మనం అట్లా అది కూడా నాబార్డ్తో టైప్ చేసుకున్నాం, టైప్ చేసుకున్నాము, ఇది ఎంత అమౌంట్ ఉంది, we launch the program. అట్లా అందరితో మనం టైప్ చేసుకున్నాం. దెన్ అన్ని చూసిన తర్వాత మీరందరూ ఇంప్లిమెంట్ చేయరు కదా, ఇంప్లిమెంట్తో రాజశేఖర్ అన్న చేస్తారు కదా, రాజశేఖర్ సార్ అది మనం బి రాజశేఖర్ సార్ 91 బ్యాచ్. he was special CS education. సో చేస్తారు రాజశేఖర్ అన్న కదా, మీరు వాళ్ళతో ఆయనతోనే అడిగారా? సార్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసాము, మనం మీకోసం తయారు చేసాము, తర్వాత పిలుస్తాం అన్నారు. పిలిపించండి ఆయనకి. సో రాజశేఖర్ సార్కి పిలిచాం. సో ఆ రూమ్లో నేను ఉన్నాము, అజయ్ కలాం సార్, రమేష్ సార్, అందరు ఉన్నాము, సీఎం గారు ఉన్నారు, రాజశేఖర్ సార్ వచ్చారు. హీ వాజ్ కాల్డ్ టు టెల్ ద డిసిజన్ దట్ ఇది అన్ని డిపార్ట్మెంట్కి ఇది ఇస్తామన్నారు. హీ వెంట్ ఇన్ సైడ్. He said, then CM said, అన్నా ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది, చాలా నా లైఫ్ నాకు చాలా దగ్గర ఉన్న ప్రోగ్రామ్, ఎట్లా వాళ్ళు అన్నారు మా ఆఫీసర్స్, ఎట్లా సిఎంఓలో ఆఫీసర్స్ ఎట్లా అన్నారంటే, రాజశేఖర్ సార్ సెడ్, సార్ నేను లైఫ్కి 30 years కమ్యూనిటీ కాంట్రాక్టింగ్కి ఇచ్చాం సార్, మీకు ఇంపాక్ట్ రావాలి అంటే సార్ విలేజ్ కమిటీ ద్వారా, విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా చేయాలి. So we were all sitting back and we were having all that mind లో ఇది అంతమంది విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళకి ట్రైన్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ చేయడం, అలా చేయడం. దెన్ సీఎం సైడ్ అన్నా అంతమందికి చేయగలుగుతామా, 45,000 స్కూల్స్ కమిటీకి చేయగలుగుతామా, అంత సాధ్యమా, చూడు దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటే. హీ సెడ్ సార్ నేను 30 సంవత్సరం చేసాం, నేను చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో పని చేయించుకున్నాం, నేను నరేగా చేయించుకున్నాం సార్, నాకు మీరు ఈ అవకాశం విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో ఇవ్వండి. రాజశేఖర్ చేయకపోతే నేను రాజీనామా చేస్తామన్నారు. గాట్ వెరీ ఎమోషనల్. హీ సెడ్ సార్ నేను చేయకపోతే సార్ అందరు కాంట్రాక్టర్ వస్తారు, తినేస్తారు సార్, నేను నా విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో నేనే చేస్తాము, చేయకపోతే నేను రాజీనామా చేసుకుంటాం సార్. హీ బ్రాట్ దట్ ఆల్సో. He brought also. ఆయనకి తెలుసు లైక్ he did not put it. అట్లా చేసుకుని సార్ నేను ఇస్తాను, నేను రాజీనామా, నేను ఏ శిక్షాకి సిద్ధం.
సీఎం గాట్ ఎమోషనల్. సీఎం సెడ్ అన్న ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే మంచిదే కదా, మనం కూడా మంచి పని వస్తుంది, మనకి కూడా మంచి పేరు వస్తుంది, రిజల్ట్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. All 5 of us sitting in the back, none of us had a approval for this. Because we said సాధ్యమే కాదు, మీకు 2 సంవత్సరంలో కావాలా, 45,000 ట్రైనింగ్ చేయాలి. బట్ రాజశేఖర్ said, సార్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ డన్ ఇట్, నేను కొంచెం కన్విక్షన్తో చెప్తున్నాము, నేను చేయగలుగుతాను. ఓకే, సో ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. దెన్ ఈ సెడ్, అన్న చెప్పిన ప్రకారమే ఆర్డర్ ఇష్యూ చేద్దాం, ఇది అన్ని ఆల్ అవర్ 3 days వర్క్ అవుట్. సో నెక్స్ట్ డే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన మెయిన్ ప్రోగ్రామ్కి ప్రతి వీక్ ఒక రివ్యూ పెట్టేవాళ్ళు. సో నెక్స్ట్ వీక్లో అన్న నువ్వు రెడీగా ఉన్నావు కదా, ఇప్పుడు చేయగలుగుతాం కదా. ఈ సార్ చేయగలుగుతాం, నాకు ఒకటే హెల్ప్ కావాలి. ఏ హెల్ప్ కావాలి సార్? నాకు మంచి టెక్నికల్ హ్యాండ్ కావాలి, సంబడి హూ హ్యాస్ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్. నేను ఐఏఎస్ ఆఫీసర్, బట్ నాకు ఇంకొక టెక్నికల్ మనిషి కావాలి. అంటే ఎవరు ఇజ్ ఇట్ సార్? ఒక ఆర్ఎన్బి నుంచి ప్రమోట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తెలంగాణలో, ఆయన రిటైర్డ్ అయినారు, మురళి. నేను మురళి సార్, మురళికి తీసుకువద్దాం, నేను మీతో ఏం అడను, మీతో అన్ని నేను చూసుకుంటా. సీఎం లుక్డ్ ఎట్ మీ, ఆయన రిటైర్డ్గా తీసుకుని నేను నా ప్రాబ్లమా? అండ్ హీ లుక్డ్ ఎట్ ఎవ్రీబడి, నాట్ మీ. సో ఐ నెవర్ యూస్ టు మీట్ సీఎం అలోన్, ఆల్వేస్ నా పక్కన సోలమన్ కానీ, ధనంజయ్ కానీ, లేకపోతే భయం కాదు సార్, బికాజ్ ఐ ఆల్వేస్ టు సే దట్ దేర్ ఇస్ నథింగ్ టు మీ టు హైడ్. నేను ఎందుకు ముందు ఏం మాట్లాడాలి? ఆల్వేస్ అందరు ముందే మాట్లాడతాం, అంటే నా వండిపోయి ఎందుకు? ఐఎమ్ టెలింగ్ కరెక్ట్. సో హీ సెడ్ కరెక్టే, నా నుంచి నోట్ తీసుకుని పంపించు సిఎస్ గారికి, ఆయన చెప్తున్నారు కదా. ఓకే, దెన్ నెక్స్ట్ 2 days తర్వాత ఆర్బీకే రివ్యూ. ఆర్బీకే రివ్యూలో పూనమ్ మ్యామ్ వాజ్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ సెక్రటరీ. అవును. ఇట్ పోస్ట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ఉషా. ఉషా వాజ్ సపోజ్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ మేనేజ్, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేనేజ్ నుంచి రిలీవ్ చేసి షీ వాజ్ సపోజ్ టు కమ్. సో now it is getting delayed. Usha relieving ikkada is getting delayed. He is getting that RBK launch cheyali ippudu varaku wait chestam. And his standard line in RBK was, na RBK nunchi అమ్మిన సీడ్ ఫర్టిలైజర్లో స్టేట్ స్టాంప్ ఉండాలి, క్వాలిటీ బెటర్ ఉండాలి, ప్రైవేట్ క్వాలిటీ బెటర్ ఉండాలి, ప్రైస్ కాదు క్వాలిటీ బెటర్ ఉండాలి. దెన్ అమ్మ చూడు, నా ఆర్బీకి నువ్వు లాంచ్ చెప్పేస్తున్నావు, నాతో బెటర్ క్వాలిటీ ఉండాలి దీంతో. సో మ్యామ్ సెడ్, సార్ నేను మీటింగ్ పిలిచాము అందరికీ, ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళకి, కొంచెం గట్టిగా చెప్పాలి. నేను ఇన్ఛార్జ్గా ఉంటే ఎవరు నాకు సీరియస్ తీసుకోరు. ఎనివే మీరు నాకు 2 చార్జ్ ఇచ్చారు, ఫుల్ యానిమల్ హస్బెండరీ యాజ్ ఎ మెయిన్, ఫుల్ అడిషనల్ చార్జ్ ఆఫ్ అగ్రికల్చర్. మీ స్వాప్ చేసేసేయండి, నాకు అగ్రికల్చర్ ఇచ్చి అది ఫుల్ అడిషనల్ చార్జ్ ఇస్తే ఆ అగ్రికల్చర్ కమిటీ వాళ్ళతో కూడా నేను చేయగలుగుతాం. That's hard for it. Then looked at all of us. Our time, all we was to sit in a group. మీరు చూస్తుంటారు క్లిప్పింగ్లో కూడా, ఇది కరెక్ట్గా ఉంటుంది అమ్మా, ఏముంది ఆమె 2 చూసుకుంటారు, అట్లా పోతే ఏమవుతాయి, చేసేద్దాం, అయిపోయింది. సో సీఎం signed a note, send it to. That's the way since 1947 in India, in Andhra Pradesh, in all 35 states in the country, the postings of IAS officers happen. CM signs a note, sends it. పంపిస్తే నెక్స్ట్ వీక్ వచ్చింది. దెన్ మళ్ళీ వాళ్ళ మీటింగ్ వాళ్ళు ఇద్దరు అడిగారు, సరే సార్ ఏం ఆర్డర్ రాలేదు, మేడం కూడా ఏం ఆర్డర్ రాలేదు, రాజశేఖర్ సార్ ఏం ఆర్డర్ రాలేదు సార్, మీరే అంటే ఫాస్ట్ అంటారు, మీరే స్లో సార్, దే విల్ సే నా సార్, సార్ మీరే స్లో సార్, మనమంతా రెడీగా ఉన్నాం సార్, మీరే చిన్న సార్ పోస్టింగ్ ఇవ్వడానికి సార్ ఎంత టైం అయితే మాకెంత ప్రెషర్ పెడుతున్నారండి. నువ్వు ప్రవీణ్ పోయి నువ్వు సిఎస్ గారితో అడగండి. మేము ఎల్వి సార్ దగ్గర వెళ్ళాం. I said, sir, these 2 notes CM has sent it. And ప్రవీణ్, పూనం గురించి నీకు ఐడియా లేదా? I said, sir, నాకు ఐడియా ఉంది సార్. I said, నేనే
అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడు నేను అంతకుముందు కమిషనర్ హెల్త్గా ఉన్నాము. నేనే ఒక్కోసారి గుడ్ ఫేత్లో హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ నుంచి కొన్నాము. మేడం హ్యాస్ రిఫర్డ్ ద కేస్ ఫర్ విజిలెన్స్ ఎంక్వైరీ అగేన్స్ట్ మీ యాజ్ ఇఫ్ ఐ హావ్ మేడ్ సమ్, నేను డబ్బు తిన్నాము అలాగా. నాకు ఐడియా లేకపోతే నేను ప్రమోట్ చేయాలి అట్లా, ఇట్లా ప్రమోట్ చేయాలి మంచికి. ఐ సెడ్ సార్, దెన్ ఇన్ఫాక్ట్ ఐ కీప్ టెలింగ్ దిస్ సార్ టు మెనీ పీపుల్ నౌ. సార్ ఆఫ్టర్ ఈ నోటీస్ పీరియడ్ టైంలో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ one social influencer from Hyderabad called Shweta. She is a Telugu social influencer. Okay. She is a 25-year-old girl. I follow her, sir. So Shweta says in one of her social dintlo that Satyaloglo andar manchivaadu, త్రేతాలో ఒక విలేజ్ లో మంచివాడు, ఇంకా ఒక విలేజ్ లో చెడ్డవాళ్ళు. ద్వాపర్ వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒకే హౌస్ లో ఒక మంచివాడు చెడ్డవాడు. కలియుగంలో మనం అందరిలో మంచి, మనం అందరిలో చెడ్డ, మనం అందరిలో మనం అందరిలో రావాడు. ఐ సెడ్ సార్, నౌ దిస్ ఈజ్ ఎ డిస్క్రిషన్. నౌ సీఎం గుడ్ ఆర్ బ్యాడ్ is taking decision. Obviously he has been briefed. మనం 5 మంది ఉన్నాము. Has he not been briefed about her? He knows everything. ఇప్పుడు now he has decided. Anyway he is holding additional charge. మనం చేసుకుంటే ఇష్యూ చేసుకుంటే సరిపోతుంది కదా. He said నేను ఫైల్ పంపను సీఎంకి. I said, ప్లీజ్ సార్, మీకు ఏ ఇష్టం ఉంటే, ఎస్ ఉంటే, నో ఉంటే, మీకు ఎట్లా ఈ షీజ్ లైక్ దిస్, షీజ్ లైక్ దాట్ రాసి పంపించండి, నేనే పంపను. I said, sir, please speak to CM, sir. He said, let CM speak to me. I said, sir, where is you tell me, sir, in India, then I always used to say that, sir, good practices, India law, states have to learn from each one. And then government of India is our role model. Yes, it's supposed to be. Supposed to be states. Then I said, sir, let's elevate it higher level. Prime Minister ఒక లెటర్ పంపిస్తే క్యాబినెట్ సెక్రటరీ మాట్లాడగలుగుతారా సార్ ఎట్లా? అంటే అబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు. చెప్పండి. ప్రవీణ్ పెద్ద అయిపోయినావు నువ్వు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా. I said, sir, if it is wrong, if what I am arguing is wrong, sir, please call any 3 other senior officers. So let them say what I am saying is wrong. Then second case, Murli, Praveen, నువ్వు ఐడియా లేదు, నువ్వు యూపీ నుంచి ఉన్నావు, అంటే రిలేటివ్ వాళ్ళు, బంధువులు రిలేటివ్, నీ వాళ్ళు అందరూ నువ్వు అట్లా ప్రమోట్ చేయాలా ఉందా నీకు? I said, sir, does CM doesn't know? Does the CM doesn't know? Whatever the sir, any good and bad, he has decided it's his prerogative. Sir, as we are sensitive about our institution, that nobody should take liberty with me as a principal secretary, that my deputy secretary should not take liberty with me, my additional secretary. Similarly, whoever may be the CM in this country, will he allow liberty? No human being allows liberty to be taken. Forget CM, sir. నేను ఒక ఫాదర్ గా నా సన్ నా దగ్గర వస్తే లిబర్టీ తీసుకుంటే కొంచెం నేను కోపం వస్తుంది. I said, sir, it is నేను రెండు ఇలా పెట్టుకుంటాను, నేను చేయను. ఓకే, అప్పుడు అన్నారు ఈ మాట మీరు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ లేదు, దిస్ ఫార్మ్, దట్ పార్లమెంట్ ఫార్మ్ లో. ఇన్ఫాక్ట్ నా స్పీచ్ లో కూడా నేను విన్న మీ కాన్వర్సేషన్ చూసాం. దీనిలో సార్ ఆల్సో సెడ్ ప్రవీణ్ సబ్స్టాన్షియల్ పోస్ట్ వాజ్ GAD, full additional charge of principal secretary to CM. Actually it was reverse. My first post was principal secretary to CM, full additional charge of the reverse. So then after 2 weeks మళ్ళీ రివ్యూ. నేను కూడా ఏం చెప్పలేదు ఎవరికి సార్, నాకు ఎందుకు సార్, సార్ I have lot of liking for LV sir. LV sir మీకు గుర్తుంటుందా, పునీత సార్ కి CS చేసినప్పుడు పునీత సార్ 84 బ్యాచ్, అవును, LV sir 83 బ్యాచ్. అప్పుడు ఆయన అంటే నేను VRS తీసుకుంటాం, నాకు అయిపోతే VRS తీసుకుంటాం. I went to అప్పుడు నేను సార్, you are our we all admire you sir, we will not allow you to take VRS. నేను వెళ్ళి అప్పుడు సెక్రటరీ కల్చర్తో మాట్లాడి, అప్పుడు సెక్రటరీ కల్చర్ అంటే గోయల్, అంతకుముందు సార్ ఒక కమిషనర్ అయిపోయినారు, ఎలక్షన్ టైంలో ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేశారు కదా సార్, గోయల్ పంజాబ్ కాడర్, హీ వాజ్ సెక్రటరీ కల్చర్. దెన్ ఐ వెంట్ టు హిమ్, ఐ సెడ్ సార్ మై సీనియర్ ఇస్ దేర్ మా కాడర్లో,
మీ కమిషనర్ ఆర్కైవ్స్ పోస్ట్ వేకెంట్ ఉంది సార్, ఈఓ టీటీడీగా పని చేశారు, కమిషనర్ ఆర్కైవ్స్కి చాలా పనికి వస్తానంటే సార్ బట్ 83 బ్యాచ్ మీరు 85 బ్యాచ్ ఈ సెడ్ ఐఎమ్ ఓకే, ఆయనకి ఇష్టం లేకపోతే. సో నేను ఎల్వి సార్కి ఫోన్ చేసి చెప్పాం, సార్ ప్లీజ్ డోంట్ టేక్ విఆర్ఎస్ సార్, వీ ఆల్ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ యూ సార్, ప్లీజ్ డోంట్ టేక్ విఆర్ఎస్, మీరు వచ్చేసేయండి సార్ ఇక్కడ కమిషనర్ ఆర్కైవ్స్కి, ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ హ్యూమిలేటెడ్ 84 బ్యాచ్కి సిఎస్ పెడితే. లేదు సీఎం హ్యాస్ ప్రామిస్డ్ మీ, నాకు సమ్ పోస్ట్ ఇస్తా, ఐ థింక్ అగైన్గా ఇస్తాము, ఇది ఇస్తాం, సంథింగ్ ప్రామిస్ చెప్పారు. సెకండ్, ఆయన ఏపీ భవన్ వచ్చినప్పుడు, సరే ఏపీ భవన్లో మీరు ఇప్పుడు కూడా చెక్ చేయండి ప్రోటోకాల్, సీనియర్ మినిస్టర్ ఉన్నప్పుడు మినిస్టర్కి ఏపీ భవన్లో రూమ్ ఇవ్వడం, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉంటే వాళ్ళకి అశోక హోటల్లో రూమ్ ఇస్తారు. ఎల్వి సార్ వచ్చి, ప్రవీణ్ నేను అశోక హోటల్లో వెళ్ళలేము, నేను మార్నింగ్ ఇక్కడ ఆ గుడి ఉంది ఆడ నేను పూజ చేయాలి. సో ఐ సెడ్ ఓకే. So the minister used to come, I used to put minister in Ashoka and used to put LV sir in AP Bhavan. Or Minister Bhavan sir, the simple people say, our ministers, when they come to Delhi, they Hindi anta Hindi చూసి anyway వాళ్ళు కొంచెం లో అయిపోతారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ సగం ఇక్కడ అంటే కొంచెం అక్కడ అంటే సగం ఉంటారు. సో వాళ్ళు పాపం వాళ్ళు చూస్తారు, బట్ దే విల్ నెవర్ యూస్ టు టెల్ మీ దట్ ఏమిటి నాకు అశోకలో పెట్టి నువ్వు నీ సీనియర్కి బ్యూరోక్రాట్కి నువ్వు ఇస్తావు, నువ్వు నెపోటిజం చేస్తున్నాను సీనియర్తో. సో they again came. Then CM పిలిచాడు, అందరూ ఉన్నాం. He said, ఏమైంది, నేను సీఎమా కాదా, నేను 2 weeks అయిపోయింది, 2 orders of a transfer, ఏమైంది? I said, sir, సిఎస్ గారి దగ్గర ఉంది, డిస్కస్ చేయొచ్చు కదా అన్న నాతో, సిఎస్ అన్న డిస్కస్ చేయొచ్చు కదా. I said, sir, మీరు డిస్కస్ చేయాలన్నారు. ఏంటి నేనేంట సమ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ పంపించామా, లేకపోతే సంథింగ్ వెరీ డ్రాస్టిక్ పంపించామా? ఎవ్రీ మనం మౌనంగా ఉన్నాం. హీ సెడ్, సో ఆల్వేస్ హీ యూస్ టు గెట్ దిస్ ఫీలింగ్ విచ్ వాజ్ ద ఫీలింగ్ ఇన్ అదర్స్ ఆల్సో. సార్ పీపుల్ హ్యావ్ మేడ్ హిమ్ అ చీఫ్ మినిస్టర్. Whether he is a 45-year-old, whether he is a 35-year-old, or whether he is 65. But this feeling of people who are elder to him in government, నేను ఆయనకి నేర్పాలి, నేను ఆయనకి నేర్పాలి, నేను ఆయనకి నేర్పాలి, that over patronizing, లే ఆయనకి ఏం తెలియదు, నేను నేర్పాలి. Okay, this was the approach of LV. LV sir, నేను నేర్పాలి. Or ఆయనకి ఏం తెలియదు. Sir, I tell you, sir, institution is institution. Now I have joined the service, the job which I have joined, sir. My boss is 32-year-old. The year I joined IAS, he was born, Alak Pandey. I call him sir. That's it. He comes inside. Boss when he tells anything, I with open mind and nerchukundu. CM God, he said, then he looked at all of us, he said, ఏ పరిపాలన ఇస్తున్నాం మనం, ఏ స్థాయి వచ్చింది? Then he gets very emotional, na sir. నాకు అనవసరం లేదు, సీఎం పోస్ట్ అక్కర్లేదు నాకు, తెలిసే నాకు సీఎం పోస్ట్ అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు, ఇది దీనికోసం నేను వచ్చామా, ఇంత తీసుకొని వచ్చామా, నేను వెళ్ళిపోతాను, నేను నాకు అక్కర్లేదు, ఇఫ్ ఐ కాంట్ డూ దిస్ నేను వెళ్ళిపోతాను. దాట్ వీక్ మూమెంట్ I said, sir, no, you are our CM, Andhra CM, there is a institution called Chief Minister of Andhra Pradesh, whole world, whole India looks up to, you will not allow this. I said, sir, you give another note to me, I will issue order in my name. Okay. I issued order, I said, sir, in which capacity? Principal Secretary capacity, I will issue. GAD, Principal Secretary, GAD capacity. Because I was having full additional charge of Principal Secretary, yes. GAD. I said, I will not use CS sir name. I will use Principal Secretary, GAD name. I issued order. Now, after issuing order, if CS sir felt so bad, LV sir anta, he should have come to CM next day, na sir? Indurale sir? He and Ajay Kalam sir together could have come, sir? Batchmate, sir? They could have come together to CM.
because inside sir knew that what he was actually doing was actually taking liberty with the CM institution. The way I don't want as a collector that my deputy collector, my బట్ పూనం కెపాసిటీ మన అప్పుడేంటి స్పెషల్ సిఎస్ she was appudu work special CS. Yes sir. మరి స్పెషల్ సిఎస్ ని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీకి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? Sir, I am not CM na sir, approval is CM na sir. మేబీ బట్ ఆర్డర్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు. Sir, Government of India law, under secretary issues order for every, sir, issuing order. అదే చెప్తున్నా. No, it's ఫర్ అని చెప్పి మీ దగ్గర కూడా జాయింట్ సెక్రటరీ for governor, basically in the name of the governor na బై sir. ద ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అనేదేమో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ నేననేది. బట్ అండర్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ పేరు మీద జీవో అంటే ఫర్ అని ఉంటుంది. Sir, ఫర్ సెక్రటరీ let me tell you sir, when the new CS is appointed, whose name order is issued sir? చెప్తున్నా. న్యూ సిఎస్ ఒకటే జిఏడి పేరు మీద వస్తుంది. how ఆ వెసులుబాటు ఇప్పుడు అది ఇప్పుడు sir, name is just a communication na sir. ఇవన్నీ ఏంటంటే విత్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీతో క్రియేట్ Sir, చేసి నేను అదే చెప్తాను కదా సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో సిఎస్ ని ఎవరు అపాయింట్ చేయాలి? సీఎం అపాయింట్ చేయాలి. సీఎం ఈజ్ నాట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. he has executive authority na sir. ఎగ్జిక్యూటివ్ కాదండి. Execute, please sir. సి ఈజ్ ఏ పాలసీ డెసిషన్. No sir, policy decision when he is in assembly. సీఎం డైరెక్ట్ గా సో ప్రవీణ్ ప్రకాష్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆర్డర్ ఇష్యూ చేయగల జిఓ. Order is జిఓ కెన్ చీఫ్ మినిస్టర్ Sir, ఇష్యూ ఏ జిఓ. okay, in Government of India who issues GO sir? సెక్రటరీస్ No sir. జాయింట్ సెక్రటరీలు ఏదో No, ఉంటారు. sir. ఎవడో మరి ఎవడిస్తాడు? Section officer. ఫర్ అని ఉంటుంది కదా పైన. For no sir, you please check na sir, government నేను చూసుకుంటా, sir, నేను చూస్తా competent, it says competent authority has approved the appointment of falana person. correct. Competent authority ఎవరు? Prime Minister. అది ఎవరో నాకు ఇప్పుడు Government of India లో Prime Minister, in state government the Chief Minister. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే అన్నిటికీ sir, పిఎంఏ కాదు sir, కదా. ఈ స్టేట్స్ లో కానీ సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ Correct ఐఏఎస్ అండి. ఆఫీసర్స్ పోస్టింగ్స్ సార్, ఐఏఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్స్ ఇన్ స్టేట్లో కానీ సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ 1947 నుంచి సీఎంఏ సీఎం అండ్ పిఎం ని కాదనడంలా. కానీ ఇప్పుడు అక్కడ సెక్షన్ ఆఫీసర్ అనుకోండి, ఇక్కడైనా ఇంకొక ఆఫీసరే కదా. పిఎం అయితే ఇవ్వడు కదా, సీఎం అయితే ఇవ్వడు కదా. అదే నేను అనేది. అందుకని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవు. పాలసీ వాళ్ళ అథారిటీ ఉంటుంది అంతే. సీఎం అంటే ఓకే ఎస్ మిమ్మల్ని ఎక్కడన్నా వేయచ్చు తీయచ్చు. ఓకే సార్, వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ సార్, వాట్ వుడ్ హ్యావ్ డన్ దట్ ఆర్డర్ I would have taken to the cabinet and got for ratification. Ante. Okay sir. More embarrassment will be sir na sir. అది వేరే విషయం కదా. దట్ ఈస్ డిఫరెంట్ ప్రొసీజర్. ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ ది ఇష్యూ. Sir, procedure మీకు అన్ని సందర్భాల్లో కూడా మీరు ఏంటంటే బేసిక్గా ప్రవీణ్ ప్రకాష్ sir, వినండి, నన్ను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పారు కదా, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. యాక్చువల్గా వెన్ యూ జాయిన్ ఇన్ సర్వీస్ కరప్షన్ అని కానీ అది కానీ ఏమి లేవు మీ మీద. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా దూకుడు దురుసు, చాలా యారగెన్స్ ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటాడు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అంతే. సరే, దానివల్ల యూ పెయిడ్ ప్రైస్ సమ్ టైమ్స్. సో వైజాగ్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని రిమూవ్ చేసేసింది. ఇక ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ యూ ఆర్ టేకెన్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ అనుకోండి. తర్వాతకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సూపర్ కాన్స్టిట్యూషనల్ పవర్గా, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ అంటామే, అలా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే యూ ట్రై టు ఎంజాయ్ మోర్ పవర్స్ అనేదాకా పబ్లిక్లో స్ప్రెడ్ అయింది. అది మీ బ్యూరోక్రాట్స్ చేసిన ప్రచారమా, లేదా మీరే ఓవర్ యాంగ్జైటీ అంటాం కదా, చాలా ఓకే మోర్ లాయల్ దెన్ ది కింగ్ అంటారు కదా, అలా ఒకవేళ ప్లీజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని సాధించింది ఏముంది సార్ అంటే ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుందంటే అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్ అండి. చెప్తా ఉండాలి కదా సార్. నాకేనా సరే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది చేయగలుగుతారు, అది చేయగలుగుతారు, ఏమక్కర్లా. సీఎం మీ మాట వింటమే మీకు గొప్ప అచీవ్మెంట్ కింద ఫీల్ అవ్వచ్చు. అమాంగ్ ఆల్ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లంతా మీ దగ్గరికి వచ్చి ప్రవీణ్ నా గురించి ఒక మాట చెప్పు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు సార్ ఉండొచ్చు, ఎవరికి డైరెక్ట్ యాక్సెస్ లేవు సార్. ఏ ఐఏఎస్ ఆఫీసర్కి డైరెక్ట్ సీఎం దగ్గర యాక్సెస్ లేవు. మా దగ్గర ఎందుకు వస్తారు ఎవరు సార్? డైరెక్ట్ యాక్సెస్ ఉండటం వేరు, ఎవరి మాట ఎక్కువ వింటాడు అనేది. మీకు ఇవన్నీ నేను చెప్పాలా? మీకు therefore I am telling sir, no, I can tell you
no CM. Sir, I have, it's not there, sir, I am defending here. మీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఫెండ్ చేయడానికి నేను వచ్చాను సార్. సో మా స్టేట్లో కూడా నేను వచ్చినప్పుడు అదే సాయి ప్రసాద్ సార్ నేను చాలా క్లోజ్. సాయి ప్రసాద్ సార్ ఎప్పుడే నాకు చెప్పేవాళ్ళు. ఐఎమ్ కొంతమందితో చాలా అంటే ఉంటాయి కదా సార్ గ్రూప్లో. సో సాయి ప్రసాద్ సార్ని, ప్రవీణ్ నువ్వు ఎవరికి ఎప్పుడు క్రిటిసైజ్ చేయవు, నువ్వు ఎవరికి ఇప్పుడు నువ్వు బ్యాడ్ చెప్పు, నువ్వు మరీ ఎక్కువ ఐ సెడ్ సార్ మనం ఇద్దరు మాట్లాడినప్పుడు నేను చెప్పొచ్చు కదా మీకు. అయితే నా నేచరల్ లేవు సార్ ఎవరికి. సో మన స్టేట్లో 4 కేటగిరీ మనుషులు ఉండొచ్చు కదా సార్. పీపుల్ హూ లైక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ డోంట్ లైక్. నేను చెప్తాను సార్. సెకండ్ అంటే హూ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు, హూ డోంట్ లైక్. థర్డ్ who don't like both of them. Politics is a waste. చిన్నప్పుడు మా చాలా అంకుల్ అంటే politics is a third grade game, fourth grade game. And there will be also fourth in the decade. They like both of them. So I am in that category who like both of them, no sir. It's not either or, sir. నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు ఏంటంటే లౌక్యంలోకి వచ్చారు. ఇప్పుడు నేనే చెప్పాను సార్. కాదు ఇప్పుడు ఫైనల్గా ఎల్విన్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి సీఎం చెప్పాడా మీరే ఇప్పుడు? How can it possible, sir? Which CM in this country? And second, కాదు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో ఒక ఇష్యూ ఉంది అబౌట్ విలేజ్ కోర్ట్స్ గురించి అదే వచ్చింది. విలేజ్ కోర్ట్ నుంచి ఇది ఉంది. సో జనరల్గా ఎట్లా ఉంటుంది సార్, క్యాబినెట్ ముందు బ్రీఫింగ్ ఉంటుంది. క్యాబినెట్ సిఎస్ సార్ వస్తారు, సీఎం వాళ్ళు ఉంటారు. చూసి ఏజెండా సెట్ చేస్తారు. సో డిస్కస్ చేస్తాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నాకు పెద్ద సీఎం సెడ్ నాకు స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ గ్రిప్ ఇన్ ద ప్రెజెంటేషన్ ఉండాలి, నెక్స్ట్ క్యాబినెట్ తీసుకెళ్దాం. ఓకే పక్కన పెట్టేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ లా సెక్రటరీ సంథింగ్ హీ మస్ట్ హ్యావ్ గాట్ సంథింగ్ ఫ్రమ్ రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్ట్ నుంచి అని నాకు తెలియదు. ఇప్పుడే సర్క్యులర్ ఎజెండాగా తీసుకురావాలి. So yesterday discussion has happened. CM has said now it will be not discussed. So he came. I said I will not allow. So he went to CS. CS sir. He said some registrar. Obviously sir he will go to hire a person na. He said తీసుకెళ్ళండి. Okay. Then I went to him. I said then again I took him outside. I said డియర్ నిన్న డిస్కషన్ అయింది, హీ వాంట్స్ ప్రజెంటేషన్ కావాలా వీ విల్ టేక్ ఇట్ ఇన్ సర్క్యులేషన్, రాటిఫికేషన్ పెడదాం. సీఎం ఈజ్ నాట్ కంఫర్టబుల్ సార్, నో సీఎం విల్ బి హీ వాంట్స్ బి దే విల్ బి ద కమాండ్ ఇన్ క్యాబినెట్ అండ్ అసెంబ్లీ ఆర్ క్యాబినెట్ టైంలో వాళ్ళు కమాండ్లో ఉండాలి. ఆల్ ద మినిస్టర్స్ అక్కడ ఆల్ ఎమ్మెల్యే షుడ్ సీ ఐఎమ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, నాకు అన్ని ఐఎమ్ నాట్ బీన్ టేకెన్ ఆన్ రైడ్, నేను సంతకం పెట్టడానికి వెళ్ళాము. ఐ సెడ్ వీ విల్ టేక్ ఇట్. సో main issue was this. Then he issued a notice to me that why did you stop him? CS sir నాకు మెమో ఇచ్చారు. అవును, నేను ఎవరు చెప్పలేదు, నేను నా దగ్గర పెట్టుకున్నాను, ఎవరు చెప్పలేదు. ఆ రోజు ఫ్రైడే ఎవరు చెప్పలేదు. ఓకే, నేను సార్ నాకెప్పుడు ఏమని ఇచ్చారు దాంట్లో మెమోలు ఇచ్చారంటే వెన్ సిఎస్ హ్యాస్ టోల్డ్ మీరు ఇందుకు ఆయనకి ఆపారు చార్జ్ 1. చార్జ్ 2 వాజ్ దేర్ సంథింగ్ కాల్డ్ వైఎస్ఆర్ అవార్డ్స్. సో వైఎస్ఆర్ అవార్డ్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినప్పుడు చేసేద్దాం, అనౌన్స్ చేద్దాం, రేపు క్యాబినెట్కి ఇది మంచి, మనం కొంతమంది ప్రముఖులకి వైఎస్ఆర్ అవార్డు ఇచ్చేద్దామంటే ఓకే. సో ఫైల్ వాజ్ సెంట్ టు ఫైనాన్స్. సో ఫైనాన్స్ జనరల్లీ క్యాబినెట్ ముందు చాలా డ్యూ డిలిజెన్స్ ఉంటుంది. సో ఈవినింగ్ వరకు రాలేదు. ఐ యూస్ టు సిట్ సార్, నేనుతో అలోన్గా ఉన్నాం సార్, జనరల్ నాకు అలవాటే సార్ 16 hours. సో 1 o'clock వరకు ఉండేవాళ్ళు. నేను రావత్ సార్ కూడా ఈవినింగ్ వరకే బాగా క్లియర్ చేశారు. ఆయన కూడా సార్ నార్త్ ఇండియన్స్కి సార్ ఈవినింగ్ ఎక్కువ, మార్నింగ్ కొంచెం లేసినప్పుడు లేజీ అక్కడ ఇక్కడ నైట్గా ఉంటుంది. సో నైట్ 11 o'clock he
he sent the file back, approved. Finance నుంచి అప్రూవల్ వచ్చింది. Morning 4 o'clock, afternoon discussion low, it was already approved. What is the cost of the project? It's a 40 crore or some 10 crore project. So that I added. ఓకే, క్యాబినెట్ ఏజెండాలో Because it was discussed with LV sir also. అదే LV sir said, okay, 10 crore kada icheddam. But now the technical point was that did not come. That CS was telling to be put was not put. This, when the table cabinet item వచ్చిన తర్వాత ఇదే టేబుల్ అజెండా ఐటమ్ గా వచ్చింది. He took it as a personal issue. CS ఓకే. నా మీద. బట్ కోపం ఇది కాదు, కోపం ఇస్ దోస్ 2 orders. అదే అర్థమైంది. సో దెన్ ఆయన నాకు నోటీస్ ఇచ్చారు, మేము ఇచ్చేసాడు. మేము ఎవరు చూపట్లేదు సార్, నేను నా దగ్గర పెట్టి తర్వాత దట్ వాస్ ఫ్రైడే. నేను సీఎం జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను సీఎం గారు చెప్పాము, సార్ నా బాబు 10th క్లాస్లో ఉన్నారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు సీఎం. సరే, ఒక నార్త్ ఇండియన్కి ఆంధ్రాలో ప్రేమ ఉన్న వాళ్ళకి కూడా పోస్ట్ కలెక్టర్షిప్ స్టేట్ కోసం ఢిల్లీలో అడ్వకేసీ చేయాలి. ఇక్కడ సీఎంఓలో 90% ఆఫ్ ఎమ్మెల్యేస్ నాకు మాట్లాడిన తర్వాత నా తెలుగు మీకు అర్థమైందా, ఎవరు ప్రకాశం గురించి చెప్తున్నారు, నాకేం ఐడియా రాదు వాళ్ళ గురించి. I have my best use is, in fact, if you ask me my best posting in my life, if I have to say, it was the Andhra Pradesh Bhavan. Advocacy for the state, being with the CM, trying to be with the CM who was taking on the government of India, giving him support. Srinivas Unniwal garu sir, appudu CM garu దగ్గర, he used to say, he said, sir, విజయవాడలో ఉన్నాయి సార్, అన్ని వ్యవస్థలు మంచి కంట్రోల్ ఉన్నాయి కదా సార్, అక్కడ ఆయన చూపించుని ఇక్కడ when you give support to CM, he said ఇక్కడ అంటే unknown territory, హిందీ టెరిటరీ, మీ డొమైన్ అంటే చంద్రబాబు నాయుడు గారు used to get uncomfortable. అక్కడ హిందీలో మాట్లాడతారు, హిందీ రాదు. బట్ ఐ టెల్ యూ సార్, వన్ డే వచ్చినప్పుడు యూనో నా నెవర్ డై టైప్, ఈ వన్ డే మనం వచ్చాము ఒక ఎవరి దగ్గర నుంచి, హిందీలో మాట్లాడుతా, అన్ని హిందీ మాట్లాడుతున్నా. ఎస్ రామ్మోహన్ గారు ఉన్నారు సార్, ఆయన ఎస్ఆర్ గారు, కమ్మటి రామ్మోహన్ రావు గారు, నేనే, ఆయన కూడా కొంచెం బ్రోకెన్ హిందీలో, నేను కూడా హిందీలో. ఆయన మళ్ళీ వచ్చి, ప్రవీణ్, నేను చాలా తప్పు చేశాను, నేను హిందీ నేర్చుకోలేదు, నేర్చుకోవాల్సిందే. దెన్ యు నో హౌ హీస్ నెక్స్ట్ సెంటెన్స్, కానీ ఎందుకు లేట్ అయింది, ఎవరు చెప్పారు లేట్ అయింది, శ్రీనివాస్, మనం వెళ్ళిన తర్వాత అక్కడ హిందీ ట్యూటర్ నేర్చుకుంటా. సో దాట్స్ వేర్ ఐ నో ఆంధ్ర, ఐ నో హిందీ. జగన్మోహన్ రెడ్డి కూడా రాదుగా హిందీ. లోకేష్ గారు కూడా వస్తుంది. హెచ్పిఎస్ వాళ్ళకి తెలుస్తుంది కదా సార్, హెచ్పిఎస్ వాళ్ళకి ఇక్కడ ఉంటారు, కొంచెమే కదా, ఇట్స్ ఓకే, మేనేజ్ చేస్తాడా, ఢిల్లీ వస్తే చేయగలుగుతారు. మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకునే వాళ్ళ? ఇంగ్లీష్, బట్ మెనీ టైమ్స్ హిందీ, బట్ మెజారిటీ టైం ఇంగ్లీష్. ఓకే. సో నేను ఆయనకి చెప్పాను, సార్ నాకు ఇష్టం లేదు సార్, నేను ఎక్కడ ఉంటాము, మీ ఢిల్లీలో మీకోసం. ఇన్ఫ్యాక్ట్ సార్, ఆఫ్టర్ 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు అందరు ఎంపీలలో పోయి, ప్రవీణ్ చంద్రబాబు నాయుడు మంచి, ప్రవీణ్ చంద్రబాబు నాయుడు మంచి, ప్రవీణ్ చంద్రబాబు నాయుడు మంచి. ఇన్ఫ్యాక్ట్ స్టిల్ లాస్ట్ హీ కెప్ట్ సేయింగ్, ప్రవీణ్ ఎప్పుడు ఢిల్లీ వస్తే ఎంపీలు కాదు, మిగతా వాళ్ళు కూడా ఢిల్లీ ఉన్నవాళ్ళు అందరూ అంటారు, నువ్వు చంద్రబాబు నాయుడు మంచి, నువ్వు చంద్రబాబు మనిషి ఉన్నప్పుడు కూడా నేను నీ దగ్గర తీసుకువచ్చాము. కానీ అసలు మీరు చంద్రబాబు మనిషి కాదు కదా, అసలు చంద్రబాబు అంటే మీకు పడదు కదా. సో మీన్స్ సార్, ఇప్పుడు మేము చెప్తాం సార్, ఎలక్షన్స్ ముందు మీరు చెప్పారు కదా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి 30 years ఉంటాడు, అతను ఒకవేళ ఎనీ రీజన్ ఓడిపోతే నేను వీఆర్ఎస్ తీసుకుంటాను. సార్ 23కి ముందు, 2019 ముందు మీ పేరు చెప్పము సార్, ఇట్ ఈస్ అవుట్ మార్చ్ కాదు సార్, జనవరి, ఫిబ్రవరి, ఈ ధన పోరాటం టైం, ఒక ఎంపీ గారు నా దగ్గర వచ్చి, టీడీపీ ఎంపీ, ప్రవీణ్ నువ్వు అమాయకుడు ప్రవీణ్, వీఆర్ లూజింగ్, ఎందుకు క్లోజ్ తిడుతున్నావు నువ్వు, ఎందుకు కనపడుతున్నావు అట్లా, వీఆర్ లూజింగ్ దేర్, చూసుకో నీ కెరియర్ చూసుకో, నువ్వు క్యాబినెట్ సెక్రటరీ అవుతావు, నువ్వు ఆర్బీఐ గవర్నర్ అవుతావు, నువ్వు చూసుకో నీ కెరియర్.
నేను ఐ సెట్ సార్ రేపు ఏముంటుంది లేదా, దట్ ఎంపీ నోస్ సార్. నేను సెట్ రేపు ఏముంటుంది లేదా నాకు తెలియదు. హీఈస్ మై ఫస్ట్ టీచర్. ఓకే, హీఈస్ మై ఫస్ట్ టీచర్. నేను ఫస్ట్ టీచర్కి వెన్ హీ నీడ్స్ మీ మోస్ట్ నేను అంటే అంత కావడగా బిహేవ్ చేయాలి. నాకు వస్తుందా లేదా, ఆర్బీఐ గవర్నర్ వస్తుందా లేదా దేవుడు డిసైడ్ చేస్తారు. టుడే ఐఎమ్ విత్ హెమ్. అప్పుడు దెన్ ఏమైందంటే సార్, నాకు ఇప్పుడు మీకు గుర్తుంది 2019లో మనది ఫస్ట్ రౌండ్లో పోలింగ్ అయింది సార్, మార్చ్లో అయింది. రిజల్ట్ లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో వచ్చినప్పుడు రిజల్ట్ లాస్ట్లో వచ్చినప్పుడు మధ్యలో చాలాసారి వచ్చారు. నేను అప్పుడు రిజర్వ్లో ఉన్నాం. ఎవరిది? ఎలక్షన్ కమిషన్ రిజర్వ్లో ఉన్నాం. ఓకే. సో అందరంటే నువ్వు రిజర్వ్లో ఉన్నావు, నువ్వు ఎందుకు? ఐ సెడ్ స్పిరిట్ చూడు. స్పిరిట్ ఏమిటి? దట్ ఐ షుడ్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్. ఆల్రెడీ ఎలక్షన్ ఈజ్ ఓవర్. నేను చేసింది ఏముంది కదా. సో ఫ్రమ్ దిస్ టు దాట్ ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఎంత క్లోజ్ అంటే సార్, ఏపీ భవన్లో హీ సెడ్ ప్రవీణ్ నువ్వు నాతో బ్రేక్ఫాస్ట్ చేయాలి, నాతో లంచ్ చేయాలి. when I joined my service, Chandramani Reddy garu was my CM, sir. I am assistant collector, and he is a CM. So when he used to call me for dinner, lunches and all, he used to sit. I used to sit like next. I was not able to sit. I said, Tinnu Praveen, Tinnu. I said, sir, I am not comfortable. I still remember his last conversation with him. He was going, it is 21st May 2019. ఆయన he was going to Bangalore to meet దేవ్గౌడ వాళ్ళతో. and then he was then టర్మెక్లో ఉన్నాం మనం. and I said sir all the best for result. and then he said Praveen నువ్వుతో మాట్లాడాలి. I said yes sir. He said Praveen you high level of commitment, high level of anticipation, hard working. నేను ఈసారి రిజల్ట్ అయిన తర్వాత నేను అర్లీ ఓత్ తీసుకుంటాం, నువ్వు మాట్లాడు అందరితో, నువ్వు నా పేషి జాయిన్ అవ్వు. ఓకే. సో దట్ వాస్ ద కన్వర్సేషన్ ఫస్ట్. దెన్ హీ స్టాప్డ్. దెన్ హీ సెడ్ తెలియదు కదా మనకి ఎలక్షన్, సపోజ్ నేను ఢిల్లీలో ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్, నువ్వే నా మ్యాన్ ఫ్రైడే ప్రవీణ్. ఐ సెడ్ సర్ విష్ యూ ఆల్ ద బెస్ట్. దీస్ ఆర్ మై లాస్ట్ కన్వర్సేషన్. ఓకే. సో ఇక ఆ తర్వాత సీఎం చెప్పాడా ఎల్విని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేసేమని మీకు? సో సార్ అది అయింది కదా సార్. దెన్ ఐ డి నాట్ పుట్ ఇట్. మెమో తర్వాత నేను జేబులో పెట్టుకుని ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. అజయ్ కలాం సార్ కూడా చెప్పలేదు. సో తర్వాత ఎవరు చెప్పారు మరి? ఇండియన్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ డే. నేను ఫస్ట్ ఫ్రైడేకి నా మెమో సిఎస్ ట్రాన్స్ఫర్ చేయమని ఎవరు చెప్పారు చెప్తాం కదా సార్. ఫ్రైడే మెమో వచ్చింది, నేను జైల్లో పెట్టుకున్నాం. Saturday, Sunday, I took permission from CM to go to Delhi. నేను నా కండిషన్ ఆఫ్ కమింగ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. హీ ఆల్సో ప్రామిస్ ఢిల్లీలో మీకు ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను. బట్ దట్ డే ఐ గాట్ ఎ కాల్ 7:30. ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసావా? ఐ సెడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసి నేను ఢిల్లీలో ఉన్నాము, నేను విజయవాడ ఇండియన్ ఎక్స్ప్రెస్ నేను చూసుకుంటా ఉంది. ఐ సెడ్ సార్ నేను ఏం చూడలేదు. చూడు నువ్వు చూసి మాట్లాడు మళ్ళీ. సో 5 minutes I then asked somebody, I think I asked Solomon to send nobody that. సో ఫ్రంట్ పేజ్లో ఆ మెమో ఉంది. దెన్ హీ సెడ్, ఐ సెడ్ అది చూసాం సార్, నా మెమో ఉంది. ఈజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంకి మెమో, ప్రిన్సిపల్ సెక్రటరీకి మెమో ఉంటుందా లేకపోతే సీఎంకి ఉంది? ఏ మెసేజ్ పంపిస్తున్నాం మనం? ఇది సీఎంకి మెమో నీకే మెమోవా? ఐ సెడ్ సార్ పర్వాలేదు సార్, నేను నో దాట్స్ నాట్ డన్. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం మెమో ఇచ్చినప్పుడు నో కన్వర్సేషన్ విత్ ఎనీబడి, నో కన్వర్సేషన్ విత్ ది లిస్ట్ చెప్పు, ఫోన్లే లిస్ట్ చెప్పు ఎవరు అడిషనల్ సిఎస్, స్పెషల్ సిఎస్ దీంట్లో ఎవరు ఉన్నారు? ఐ సెడ్ సార్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అవుట్ అజయ్ సాని, నీలం సాని, సమీర్ శర్మ, ఇది ఆదిత్యనాథ్, ఇది ప్రవీణ్, నేను ఫోన్లో మాట్లాడుతాను. ప్రవీణ్ ఒక సీఎంకి 2 ఐస్ అంటే ఒక సీఎంఓ ఒక ఐ, సిఎస్ ఒక ఐ, సింక్రోనస్ ఉండాలి. ఏ సింక్రోనస్ అయితే సీఎం ఏం చూడలేరు, సింక్రోనస్ కావాలి.
నీకెవరితో కంఫర్ట్ చెప్పు. ఐ సెడ్ సార్ నీలం మ్యామ్ అంతకుముందు నాకు కలెక్టర్గా పని చేశారు, ఢిల్లీలో ఉన్నారు సార్, ఆమెకి ఇష్టమా కనుక్కో, ఇష్టం ఉంటే మండే తీసుకోవడం. మండే తీసుకుంది. ఐ టోల్డ్ నీలం మ్యామ్ నా సెక్రటరీ షీ సెడ్ యా మా సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అయిపోయింది కదా, ఐ విల్ బి హ్యాపీ టు గో. ఐ సెడ్ దెన్ కమ్ విత్ మీ ఆన్ మండే. మండే వెళ్ళాం. మండే వెళ్తే he said I'll write a letter to, because she has to be brought back. So 2 files he signed that day. One is to brought her back from Government of India to post her, and second to transfer him from LB Subramaniam sir from CS to Mary Channa Reddy, not without posting, to Mary Channa Reddy. Then I went to CM. Mary Channa Reddy కాదు, సారీ మెన్షన్ కాదు, అప్పుడే బాపట్ల సారీ అగ్రికల్చర్ యూనివర్సిటీ something మన అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ సార్. దెన్ ఐ వెంట్ ఇన్సైడ్. ఇది అయిన తర్వాత ఐ వెంట్ ఇన్సైడ్. ఎవ్రీబడి వాజ్ దేర్ దట్ డే. అజయ్ కలాం సార్, పివి రమేష్ సార్, అందరూ మీకు చెప్తారు సార్. ఐ సెడ్ సార్ ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్. ఐ సెడ్ చెప్పు. ఐ సెడ్ సార్ ఇఫ్ విత్ ఎ కాన్ఫ్లిక్ట్, వెన్ ఎవర్ దెర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 IAS ఆఫీసర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బోత్ హ్యావ్ టు గో. లెట్ మీ ఆల్సో గో బ్యాక్ సార్. ఇప్పుడు మీరు ఏపీ భవన్ మీరు వేసుకోలేదు ఇప్పటి వరకు, సో ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ టు ఏపీ భవన్. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్, నాట్ జగన్మోహన్ రెడ్డి పంపలా మిమ్మల్ని ఇక్కడ ఢిల్లీకి ఓన్లీ. నేను అన్ని అప్పుడు నేను వెళ్ళలేదు కదా సార్. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ అక్టోబర్ 2019 గురించి మాట్లాడుతున్నాను. 2021 వెళ్ళాం కదా సార్, 2028లో. దెన్ ఐ సెడ్ సార్ ఇట్ వాజ్ 3 months ఓన్లీ. అప్పుడు ఎల్వి సార్ రోజే ఆ రోజు డిస్కషన్ జరుగుతుంది. ఐ సెడ్ సార్ లెట్ మీ గో బ్యాక్ సార్. నేను sir, it is not a good precedence. 2 IAS officers are fighting, and one is senior, you are transferring. Junior, you have to transfer. Please, and my voluntary, I tell that offering myself to go back to this. Then CM said, Praveen, it's not about you. నేను నా ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు కూడా అన్ని చట్టాలు తెలుసు, నాకు అన్ని రూల్స్ తెలుసు. నువ్వు చూపించు నా రూల్స్లో. ఆంధ్రాలో వేరే వేరే రాష్ట్రాల్లో వేరే రకంగా రూల్స్ ఉన్నాయి, నాకు తెలుసు. మా రాష్ట్రంలో సీఎంఓకి ఏ అథారిటీ ఉంది? ఉందా? నువ్వు చూపించు నాకు ఒక చట్టం, నువ్వు చూపించు ఒక రూల్. సీఎంఓ ఈజ్ సపోజ్ టు బి ద ఐజ్ అండ్ ఇయర్స్ ఆఫ్ సీఎం తప్ప సీఎంఓకి సున్నా అథారిటీ और సున్నా పవర్. ఓకే నువ్వు వెళ్ళిపోతావు. నేను షోడ్ ఇట్ సోలమన్ థైడ్. ఇది సోలమన్ రేపు ఎవరితో మాట్లాడితే మళ్ళీ నేను పంచాయతీ చేయాలి, అదే పనియా నా? ఏ మెసేజ్ పంపిస్తున్నా మనం? దట్ ఆల్ ద CMO ఆఫీసర్స్ అండ్ అదర్స్ విల్ హ్యావ్ ఎ పంచాయత్ అండ్ నేను పంచాయత్ సాల్వ్ చేయాలా? ఫర్ ద సేక్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ CMO, ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ CMO, యూ హ్యావ్ టు స్టే బ్యాక్. ఓకే, తర్వాత ఎందుకు పంపించాడు? తర్వాత 2.5 years అయిన తర్వాత నేను ఆయన దగ్గర వెళ్ళాం. ఐ సెడ్ సార్ దిస్ ఆల్సో సార్ దిస్ కాన్వర్సేషన్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోలమన్, ధనంజయ్, కృష్ణమోహన్ అందరూ ఉన్నారు. నేను అందరి ముందు చేస్తాను, ఎప్పుడు నేను సార్ 1-1 చెప్పాను. ఐ సెడ్ సార్ మేనేజ్మెంట్లో చెప్పారు, మేనేజ్మెంట్లో రాశారు, ఏ ఆఫీస్ ఏ ఎంప్లాయీ ఏ పోస్ట్లో 26 to 28 months తర్వాత ఆయన ఎఫిషియన్సీ తగ్గుతుంది. సార్ నేను లైఫ్లో 3 years చేశాం సార్ CMO, నేను ఏ పోస్ట్ అంతా చేయలేదు సార్. ఐ సెడ్ ఫస్ట్ ఎందుకంత తగ్గుతుంది అనుకోవాలి? ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ డే బై డే షైన్ అవుతూనే ఉన్నారు కదా. I told about permanent civil servant. I said permanent civil servant కి మేనేజ్మెంట్ కి నేను రీసెర్చ్ చేసి కూడా తీసుకొని ప్రింట్అవుట్ ఇచ్చాను, ఆయన చదవాలి. సో ప్రింట్అవుట్ ఐ సెడ్ సార్ మేనేజ్మెంట్ థియరీలో ఎఫిషియన్సీ తగ్గుతుంది కనుక అని ఐ సెడ్ ఫస్ట్. సెకండ్ ఐ సెడ్ సార్ కలెక్టర్ తర్వాత అన్ని వ్యవస్థలకి ఒక బర్డ్స్ ఐ వ్యూ కావాలి. అంటే గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేస్తుంది, అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుంది, గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది, డీజీపీ ఆఫీస్ సమన్వయం ఎట్లా ఉంటుంది. సార్ దాట్ ఎక్స్పోజర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు CMకి వస్తుంది. నేను 3 years నుంచి ఉన్నాం సార్. శశికి అవకాశం రాకూడదా సార్? పీయూష్కి అవకాశం రాకూడదా? రాజశేఖర్ సార్కి అవకాశం రాకూడదా? ఎందుకు రాకూడదు సార్? అట్లా అయితే సార్ కలెక్టర్ ఇస్ ద బెస్ట్ పోస్ట్. మనం 10 years ఉండాలి కదా సార్ మన కలెక్టర్. సార్ సర్వింగ్ సార్ ఐ సెడ్ సార్ ఐ హ్యావ్ డన్ మై బెట్. నువ్వు అంటే మళ్ళీ అక్కడ కోటర్మినస్ ఉన్నారు, ప్రవీణ్ అందరి దగ్గర కోటర్మినస్ ఉంటారు, నీ సొంత స్టేట్ చూడు. నేను ఈ సైడ్
సో హీఈస్ వెల్ ఇన్ఫార్మ్డ్ మ్యాన్ సార్, హీ రీడ్స్ అ లాట్, హీఈస్ అ వెల్ ఇన్ఫార్మ్డ్ మ్యాన్. అందులో చాలా నుంచి పర్టికులర్లీ మేబీ బికాస్ హీ హ్యాండిల్ ద మీడియా, అంటే మీడియా నుంచి ఇన్పుట్ చాలా వస్తాయండి. ఇదే నీ సొంత స్టేట్ చూడు, అక్కడ 7 సంవత్సరం నుంచి ఉన్నారు, ఆడ చూడు ఢిల్లీలో చూడు 20 సంవత్సరం నుంచి ఉన్నారు, నువ్వు 3 సంవత్సరంలో. ఐ సెడ్ సార్ దే ఆర్ దే, ఐ am I. Sir, permit me to go, sir. Then he looked at Dhananjay, he looked at Solomon. ఇదే ప్రవీణ్ ఏం మాట్లాడతారా ఆయన, ఏ థియరీ మాట్లాడతారా ఆయనకి తెలియదు. I said, sir, permit me to go. I will go, sir. And from నేను AP1 వెళ్తాం, అక్కడ నుంచి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోతాం సార్. అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. ప్రవీణ్ దెన్ అగైన్ హీ సెడ్, ప్రవీణ్ మీతో అందరు ఏమనుకుంటారు, మన దగ్గర రిలేషన్స్ బాగాలేవా, నేను మీకే సరిగా చూడలేదా. ఐ సెడ్ సార్ ఏ స్థాయి వచ్చింది సార్, ఒక ఇద్దరు మనిషి ఉన్న రిలేషన్షిప్కి సార్, మన ఇద్దరు రిలేషన్షిప్కి ప్రపంచం ఏమనుకుంటుంది సార్, ఆ లెవెల్లో మనం డిసైడ్ చేసుకుంటాం, ఆ స్థాయి వచ్చిందండి సార్. ఎనీవే ఐ సెడ్ సార్ నాకే సార్ నా ఫాదర్ మదర్ తప్ప 30 సంవత్సరంలో నో రిలేటివ్ హ్యాస్ విజిటెడ్ ఆంధ్రప్రదేశ్. అదే సార్ నాకే ఇక్కడ సార్ పర్మిట్ మీ టు గో, సార్ పర్మిట్ మీ టు గో. సర్లే నీ ఇష్టం ప్రవీణ్ వెళ్ళు. ఓకే, సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. కానీ మీరు అంటే కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకోవటంలో కానీ, లీడ్ తీసుకోవటం కానీ, లేదా మీరు ఐడియాస్ ఇవ్వటంతో సహా అన్నీ అప్పుడు అంతా మీదే వచ్చేది. ఇప్పుడు మీడియాలో ఆఖరికి రిపబ్లిక్ డే రోజు కింద కూర్చుని సీఎం పెద్ద చైర్లో కూర్చుంటే మీరు నీల్ డౌన్ అయిపోయి అక్కడ కూర్చుని అంటే సార్ ఇష్యూ చెప్తాను సార్ మీకు. 26 జనవరి రోజు మీకు గుర్తుంది, ఆ రోజు న్యూ స్టేట్ డిస్ట్రిక్ట్స్ వర్ అనౌన్స్డ్. ఓకే సార్, అప్ 26 జనవరి సార్ 9 o'clock సీఎం వస్తారు. జనరల్గా నేను 9కి సీఎం వెళ్ళేవాళ్ళు. ఆ రోజు అంటే రిపబ్లిక్ డే, నేను జిఏడి అప్పటి వరకు ముత్యాలకి ఇచ్చారు, బట్ అప్పుడు వరకు నేను కొంచెం ముందే అంటే రెస్పాన్సిబిలిటీ ముందే వచ్చాం. సో నో ఎక్సైజ్ నథింగ్. ఒకరోజు ముందు నేను ఢిల్లీ నుంచి కూడా వచ్చాము. ఆ రోజు ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా సార్, అది హై కమిటీ, ఫైనాన్స్ మినిస్టర్, మనం ఇక్కడ విజయసాయి రెడ్డి సార్, FM గారు, మనం అందరూ వెళ్ళి చేసాం. సో నేనే వెళ్ళాం. సో నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే స్మెల్ కూడా వస్తుంది కదా సార్. సో నేను ఉన్నాం. సో ఇక్కడ దట్ గవర్నర్ ఈజ్ రీడింగ్, నువ్వు కొత్త జిల్లా ఫార్మ్ అవుతుంది. సీఎం సెండ్స్ ఎ నోట్ టు మీ. కర్ణాటక మోడల్, కొంతమంది అంటారు కర్ణాటక మోడల్ బాగుంటుంది, నీ ఒపీనియన్ ఏమిటి క్వశ్చన్ మార్క్. నేను పంపిస్తాను. కర్ణాటక మోడల్ ఏమిటంటే పోలీస్ లాగా కలెక్టర్ అండ్ గవర్నమెంట్ మధ్యలో ఇంకా ఒక డివిజనల్ కమిషనర్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో నేను ఆయన దగ్గర వెళ్ళాం. ఐ సెడ్ సార్ వద్దు. ఎందుకు వద్దు, కర్ణాటకలో ఉంది, నీ స్టేట్లో కూడా ఉంది, 4 స్టేట్లో కూడా ఉంది, యూపీలో కూడా ఉంది, బీహార్లో డివిజనల్ కమిషనర్ కదా, నీ స్టేట్లో కూడా ఉంది కదా. ఐ సెడ్ సార్ నేను ఐ హ్యావ్ స్టడీడ్ ద అథారిటీస్ ప్రొవైడెడ్ టు కలెక్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. యాక్చువల్గా లెటర్లో చూస్తే, లెటర్లో పర్హాప్స్ ద లీస్ట్ అథారిటీ టు కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ గివెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ పక్కన ఒరిస్సా చూస్తే, బీహార్ చూస్తే, యూపీ చూస్తే ద లీస్ట్ అథారిటీ. ఒరిస్సా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒరిస్సాలో ఎనీ లెటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమింగ్ టు గవర్నమెంట్ ఆర్ టు కమిషనరేట్, ఎనీ డిపార్ట్మెంట్, మైన్స్ ఉండొచ్చు, RNB ఉండొచ్చు, ఈ విల్ బి త్రూ కలెక్టర్ ఓన్లీ. సో లెటర్లో చూస్తే అథారిటీస్ ప్రొవైడెడ్ టు ద కలెక్టర్స్ ఇన్ స్పిరిట్లో కలెక్టర్స్ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కలెక్టర్ సీఎం మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి ఉంది. ఐ సెడ్ సార్ ఇది బ్రేక్ చేస్తే, బట్ దెన్ హీ ఈస్ టాకింగ్ టు మీ లైక్ దట్, బట్ 26 అయిపోయింది కదా, 13 లేదు కదా. ఐ సెడ్ సార్ యునైటెడ్ ఆంధ్రాలో కూడా 23 ఉండేవాళ్ళు కదా సార్. వెన్ ద యునైటెడ్ ఆంధ్రాలో సీఎంస్ కెన్ హ్యాండిల్ 23,
సో ఇది మాట్లాడినప్పుడు నాకేం కనిపించింది అంటే ఈ స్మెల్ అంటే ఇవ్వపోతుంది ఆడ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఐదర్ ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నుంచుకొని అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బ్రష్ చేసి వెళ్ళాము, బట్ సార్ ఎక్సర్సైజ్ చేయలేకపోతే అంటే అంత సైకలాజికల్గా ఉంటుంది కదా సార్. సో ఇట్లా ఎట్లా నేను కొంచెం ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. సో నేను ఎట్లా చేసాం, ఇట్లా చేస్తే అప్పుడు ఆడ ముందాడ అన్ని ఫోటోలు ఉన్నాయి కదా, తీశాడు. 30th ఆ ఫోటో వచ్చింది ఫస్ట్. ఐ థింక్ ఈ నాడులో వచ్చింది అనుకున్నాను ఫస్ట్, అన్ని వచ్చింది. అందరు వచ్చారు, ప్రవీణ్ నువ్వు ఏం చేసావు, నువ్వు ప్రవీణ్ ఏం చేసావు నువ్వు. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా వాట్సాప్ వస్తూ ఉంటాయి, నువ్వు ఐఏఎస్కి మొత్తం ఇది తీసుకువెళ్ళారు, అదే రోడ్ మీద పెట్టేసావు ఇది. సో దెన్ సీనియర్స్కి అని చెప్పాం. ఐ సెడ్ సార్, what I was arguing in the favor of IAS only, na sir. What was the argument going on? ఆర్గ్యుమెంట్ మీరు ఏం చేశారనేది కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎలా అపేర్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. మేబీ అంతవరకు సార్ నేను సార్ బికాజ్ ఇట్లా ఢిల్లీలో మీరు వెళ్తే విజ్ఞాన్ భవన్ ఫంక్షన్లో ఇలా ఫంక్షన్లో ఎవ్రీడే వీ డూ లైక్ దాట్. సో అంత ఐ డి నాట్ థింక్ లైక్ దాట్. అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఐఏఎస్ అంటే ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళ్ళు పట్టేసుకుంటారు, కాళ్ళు మొక్కారు. వాళ్ళు ఒకళ్ళు ఎమ్మెల్సీ కూడా అయ్యారు, అది వేరే విషయం. అంటే దట్ ఈస్ బిలిటిలింగ్ ది పొజిషన్స్ కదా. అంటే సేమ్ థింగ్ అంటే సార్ మాట్లాడేది అంటే ఐఎమ్ నాట్ సరెండరింగ్ టు ఎనీబడీ నా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ తిరుపతి వచ్చినప్పుడు సందర్భంలో ఎప్పుడు కాళ్ళు ఇట్లా ఓకే, దానికి ఏంటంటే ఒక జస్టిఫికేషన్ ఉంది, బికాజ్ ఏజ్ వైజ్ సీకింగ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మీరు నార్త్లో ఉన్నారు, నార్త్లో కూడా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో అయినా సరే ఎల్డర్స్ కనపడితే ఇప్పుడు నేను వెళ్తున్నాం కదా సార్, నేను వారణాసిలో మా అది చేస్తున్నాం కదా సార్, నేను చాలా సో దే సీక్ బ్లెస్సింగ్స్. ఐ షుడ్ హ్యావ్ ఇట్లా డిస్టెన్స్. ప్రాబ్లం నాకు ఐ వాజ్ ఫీలింగ్ దట్ గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, మరి గవర్నర్ గారు డిస్టర్బ్ కాకూడదు, అది ఇంకా టెన్షన్, ఇది అన్ని కాంప్లికేషన్. మళ్ళీ ఆయన రాసి మీకు తెలుసు కదా, ఆయన రాసి మళ్ళీ పంపించేస్తారు. ఏంటంటే మైండ్ లో టూ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ద హోల్ 5 years అంటే కొంత మీరు ఢిల్లీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పీరియడ్ మినాయిస్తే 4 years యూ ప్లేడ్ ఏ హ్యావక్ అనేది ఒక ఇంప్రెషన్ మొత్తం అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, మిగతా మీ యువర్ ఓన్ బ్యూరోక్రటిక్ సర్కిల్. బాగా తెలుసు సార్, నాకు ఐడియా లేదు ఎవరు. నేను రెండో చెప్తాను. ఒకటి అంటే ఎనీ ఆఫ్ మై డిసిషన్ టు ఇంప్రెస్ వెదర్ 2017 to 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే 19 to 22 మధ్యలో 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఇంప్రెస్ చేసి నేనేనా సాధించాలి, గవర్నమెంట్ ఉండాలి, పోస్టింగ్ సాధించాలి, నేను ఎమ్మెల్సీ ఎంపీ పోస్ట్ సాధించాలి. మీకు అది కూడా ఉందంట పిచ్చి కూడా, పొలిటికల్గా ఏదో అవ్వాలని చెప్పి. ఇక్కడ కాదు వారణాసి, అక్కడ ఏదో వారణాసిలో నేను 30 సంవత్సరాలు సీఎల్ తీసుకోలేదు. నేను నా నాన్నగారు అమ్మగారు తప్ప నాకు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? టికెట్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఇస్తారు సార్ టికెట్? మన దగ్గర ఎందుకు ఇస్తారు సార్ టికెట్? ఏమో ఎవరు తెలుసు. సార్ ఆడ మన ఇక్కడ ఏపీ నుంచి ఆడ కాంపిటీషన్ సార్, విపరీతంగా కాంపిటీషన్ ట్రై చేశారు, లాభం లేదని వదిలేశారు. అంటే నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ఎంతన్నా అసలు కొంచెం అన్నా రిపెంట్ అవుతున్నారా? వాట్ ఇష్యూ? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవి, ఇప్పుడు ప్రతి దానికి ఒక సరిహద్దు ఉంటుంది కదా, బార్డర్ అంటాం కదా, బార్డర్ లైన్ అనేది. అంటే సార్ యూ టెల్ మీ నా సార్, దీంట్లో నేను రాంగ్ ఉన్నా. మీరు డూస్ అండ్ అదే చెప్తున్నాయి కదా, మీరు ఆర్డర్స్ ఇష్యూ చేయటంలో కానివ్వండి, ఓరల్ ఆర్డర్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు మీకు రైట్ ఫ్రమ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్కి మీరే కారణం. అప్పుడు నిన్న ఎట్లా కారణం సార్? మీరే కదా గైడ్ చేసింది అప్పుడు. సార్ ప్లీజ్ సార్, ఆంధ్రప్రదేశ్ సీఎం, కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎంస్ పర్టికులర్లీ సార్, ఆంధ్రప్రదేశ్, నాకు వేరే రాష్ట్రం తెలియదు, దే ఆర్ వెరీ హైలీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్, దే టేక్ 10-15 ఒపీనియన్. అంతా ఈజీగా ఒక మనిషి దగ్గర ఒక ఎనీ సీఎం. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మీ చేతిలో అప్పుడు ఉన్నాడు, మీరు చెప్పినట్టే వింటాడు, ఆ మనిషి కూడా అలాంటి వాడు కాదు.
ఎవరు లేరు సార్, అసలు చెప్తున్నా. కాదు ఆయన లేరు, ఇంకా ఎవరున్నా ఏ సీఎం ఉన్నారా ఎడా సార్? ఉంటారు, కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఓకే ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చెప్తే వింటుంటారు. ఐ డోంట్ థింక్ ఆంధ్రప్రదేశ్. సో ఈ టైప్ క్యారెక్టర్లు ఏంటంటే ఎవరిని నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎవరిని పూర్తిగా నమ్మడు చూడండి సార్. నో వేర్ సార్, నేను అనేది అదేంట నో వేర్ అని కాదండి. అట్లా సమ్ పీపుల్ లైక్స్ ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళని చెప్పినప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ దాన్ని ఏమవుతుంది సార్, ఒక మనిషి మీద ఎంత డిపెండ్ అయితే. అప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మీరు చెప్పిన అజయ్ కల్లం ఆ పేర్లు ఈ పేర్లు ఏ పేర్లు వచ్చినా మీరు వెళ్ళిపోయిన తర్వాత ధనంజయ రెడ్డి అనేవాడు తెర మీదకి వచ్చాడు. కానీ బిఫోర్ దట్ ఎక్కడ చూసినా ప్రవీణ్ ప్రకాషే కదా. సో ఐ కీప్ టెలింగ్ దిస్ సార్, ఐ కీప్ టెలింగ్ దిస్, ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ టెలింగ్ దిస్ టు ది జూనియర్స్ ఆల్సో. మనం అందరికీ కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. ఎమోషన్స్ బ్యాట్ రావడం మనకి బాగా. సో ఎవరికి కామ్నెస్ ఉంది, ఎమోషన్స్ బ్యాట్కి రావు, దే ఆర్ ద పీపుల్ ఫర్ పేషెన్స్. మీరు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు కదా బాగా. ఏమో మీరు అసలు హీరోలాగా ఉంటారని కూడా అనేవాళ్ళుగా అప్పుడప్పుడు. ఎందుకు సార్, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్యాంపర్ చేస్తాను మా సీనియర్గా అందరికీ. సో ఐఎమ్ ఏ జనరల్లీ ప్లీజింగ్ పర్సన్ టైప్. నేను సినిమా హీరో లాగా ఉంటాం ఏంటండి, సినిమా హీరో లాగా ఉన్నారని చెప్పడం అంటే అది కూడా స్టెప్పింగ్ డౌనే కదా సార్. ఇట్స్ సార్ మీ ఏపీ బ్యూరోక్రసీలో, ఏపీలో మనకి ఎట్లా ఉంటుందండి సార్, సపోజ్ ఒకసారి స్టేట్ వరకు ఉన్న వరకు ఓకే సార్. వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఢిల్లీలో ఎట్లా ఉంటుందంటే సార్, లాంగ్వేజ్ బేస్డ్ గ్రూప్స్ ఉంటాయి. మనమంతా తెలుగు కలిసి మలిసి ఉంటాము, ఎంత ఫ్రీ అయిపోతాం, ఫ్రెండ్ లాగా ఉంటాం సార్. దీనిలో అప్పుడు ఇది మీరు ఎంపీగా ఉన్నారు, మీరు మినిస్టర్గా ఉన్నారు, మీరు ఫలానాగా ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉంటారు. సో బిఫోర్ ఐ వెంట్ టు ఢిల్లీ, నాకు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీ గారు కానీ ఎవరు కానీ కొంచెం రిజిడ్గా కొంచెం దూరంగా ఉంటాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసాము, ఫలానా ఎంపీ కాదా ఈరోజు పార్టీ ఉంది, అందరు వచ్చేసేయండి. సో వీ బికమ్ సో ఫ్రీ టు ఈచ్ అదర్, అన్ని జోక్ వేసుకుంటాము. ఇవన్నీ ఏంటంటే ఆడ్గా అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా సార్ యూ కమ్ టు సార్ ఢిల్లీలో మీరు గెట్ టుగెదర్ రండి సార్. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అంటారు కదా కదా. ఆంధ్రప్రదేశ్ మీరు ఢిల్లీలో ఎలా ఉన్నారో అది ఎవరికి తెలియదు, మాకు పెద్ద పట్టించుకోరు కూడా. ఢిల్లీలో చెప్పి ఉంటాం కదా సార్, హూ నోస్ దట్ ఐ హావ్ టోల్డ్, వాట్ ఐ టోల్డ్. మీరు ఢిల్లీలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఈ ఆగవండి బయటకు వచ్చేస్తాయి. ఒకటి అట్లా చాలా మంది నేను ఎక్కడ ఏం చెప్పేవాళ్ళు. నేను అదే చెప్తున్నప్పుడు, మీరు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారండి, కలెక్టర్గా ఉన్నప్పుడు అబ్బా మీరు దిలీప్ కుమార్ లాగా ఉన్నారండి, మీ హెయిర్ స్టైలు అది ఇది అని అన్నీ ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఏం పని మీద వచ్చారు చెప్పండి అంటాం, అంతే కదా. అంటే దానికి ఫ్లాట్గా పడిపోము కదా. ఇప్పుడు నేను అక్కడ ఢిల్లీలో ఎంపీస్ గురించి చెప్పేవాళ్ళు, ఆల్ ఎంపీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ యంగర్ దెన్ మీ, ఫిటర్ దెన్ మీ, బెటర్ ఇంగ్లీష్ దెన్ మీ. ఇప్పుడు ఈజ్ ఇట్ డిమినింగ్ మీ సార్? అట్లా కాదు, అది డిమినింగ్ అని కూడా కాదు, నేను అనదలుచుకోవాలి అట్లా. అంటే అది ఆడ్గా ఉంటుంది అంటున్నాను నేను అనేది. ఇప్పుడు ఎట్లా ఒక ముఖ్యమంత్రిని ఈ సినిమా హీరో లాగా ఉన్నాడు అనేటప్పటికీ అది డిఫరెంట్గానే ఉంటుంది. అది అంటే యాక్సెప్ట్ చేయటం కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. 71 నేను 71 బాన్, ఆయన 72 బాన్, ఢిల్లీలో ఉన్నాము. ఆయన సో అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు అబ్బా నేనే కాదు నువ్వు, నేను తెలుగు హీరో లాగా ఉంటే నువ్వు హిందీ హీరో లాగా ఉన్నావు, టాలీవుడ్ బాలీవుడ్ పాడుకుపోయారా. 24 hours together మీరు ఏం మాట్లాడుతాం కదా 24 hours ఉన్నప్పుడు. ఇఫ్ ఐఎమ్ ఎ సెక్రటరీ, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ పేషి, సపోజ్ ఐఎమ్ అవుట్ సైడ్ ఉన్నాము సార్, ఫ్లైట్ కోసం వెయిట్ చేసుకుంటున్నాము, ఆడ సార్ విఐపి ఆడ మనం ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాము, అందరు 4 గంటలు ఏం మాట్లాడుకుంటాం సార్. అది వేరు. నేను అనేది ఏంటంటే ఒక పొజిషన్, మనం ఏ పొజిషన్లో ఉన్నాము అనే దాన్ని బట్టి. ఇప్పుడు మామూలు వాళ్ళు వెళ్ళి ఆహా ఓహో నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఢిల్లీలో ఇట్స్ టీమ్ వర్క్ సార్. కాదు చెప్తాది. ఇప్పుడు మామూలుగా పబ్లిక్ మీటింగ్లు వచ్చేటప్పుడు ముందు మాట్లాడే వాళ్ళు ఉంటారే ఇంట్రడక్షన్కి, అది వ్యాఖ్యాతలు ఏదో అంటుంటారు కదా కంపెనీస్ వాళ్ళు, ఆహా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వాళ్ళు వీళ్ళు అని అన్ని బుజకిత్తులు తగిలిచ్చేసేసి ఆయనకి లేని లక్షణాలన్నీ తగిలిచ్చి చాలా గొప్పగా చెప్తారు. అది ఎవ్వరూ పట్టించుకోరు. అదే
స్టేజ్ మీద ఒక చీఫ్ సెక్రటరీనో ఒక వినండి సెక్రటరీనో అట్లా చాలా పొగుడుతూ మాట్లాడాడు అనుకోండి, ప్రైజ్ చేస్తూ, అంటే అన్వాంటెడ్ ప్రైజెస్ చేస్తే పబ్లిక్ విల్ నాట్ రిసీవ్ ఇట్ ప్రాపర్లీ. వాళ్ళు దాన్ని డెఫినెట్గా అబ్జెక్ట్ అంటే మనసులో అక్కడికి వచ్చారు, అక్కడేం ప్రొటెస్ట్ చేయరు. అలాగే నేను ఇప్పుడు ఎవరికి పబ్లిక్లో పబ్లిక్లో నేను అన్నది ఏంటంటే ఈవెన్ ప్రైవేట్గా అయినా సరే మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా కదా, ఉండి ఇప్పుడు నాకు ఏదైనా పని ఉండనో లేకపోతే ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రితో నాకు బాగుండాలనో నేను పొగిడాను అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫీ ఇలాగా కాన్సెప్ట్స్ ఉన్నాయా లేవా సార్ దేశంలో? అంటే ఫ్రెండ్ అంటే ఏంటి, ట్రూ ఫ్రెండ్ అంటే ఏంటంటే యూఆర్ డూయింగ్ మిస్టేక్, కరెక్ట్ యువర్ సెల్ఫ్ చెప్పాలి. సో సార్ అది చెప్పాలి ఎవ్రీ టైమ్. ఒకవేళ మంచి జరిగింది అనుకోండి, యు ఆర్ టేకింగ్ ఎ గుడ్ డెసిషన్. every time whenever any officer was going without posting, so you ask Dhananjay, you ask Solomon, I used to say, sir, it is worse than suspension. చేయకూడదు సార్, ప్లీజ్ చేయకూడదు సార్. సరే చేశారు, అదంతా then sir then నేను ఎందుకు సార్, then why I have not told? many times I have told. అదే చెప్తున్నా, మీకు ఎట్లా వస్తుందంటే ఈ మాట ఏమో బయటికి రాదు, ఇదంతా బయటకు వచ్చింది. ఎందుకంటే మీరు డామినేట్, ఎప్పుడు కూడా మీకు డామినేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎట్లయితే పవర్ ఎంజాయ్ చేయాలనుకుంటారో, వినండి, పవర్ ఎంజాయ్ చేయాలనుకుంటారో అవతల మీ ఫెలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా తన పవర్ ఈ డజంట్ వాంట్ టు లూజ్, తన పవర్ వదులుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. పవర్ అంటే ఏమిటి సార్? పవర్ అంటే ఏమన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ కొంచెం చేంజ్, తెలంగాణ రీజనల్ పార్టీలో ఉన్న దగ్గర పవర్ ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర ఎవడు సన్నిహితం అయితే వాడే పవర్. ఏమి సాధిస్తారంటే ఒక్కోటి ఆనందిస్తాడు. కిక్, పీపుల్ లైక్ యూ మే గెట్ కిక్. కిక్ అంటే మందు కొట్టి కాదు, పవర్ విల్ గివ్ కిక్. సార్ ఇన్ వేదాస్లో ఏం రాస్తారంటే, పవర్ ఎంజాయ్ చేయాలంటే ఒక మనిషికి నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావు, యూపీ సెక్రటరీ సీఎం ఇచ్చేయండి సార్, నేను బాగా ఎంజాయ్ చేసుకుంటాను. నేను ఆంధ్రప్రదేశ్లో అది కూడా సార్, నేను ఏ రోజు 30th సెప్టెంబర్కి నేను ఏ రోజు రిటైర్ అయినాం, రాత్రి మామ్ డాడ్ నేను ముగ్గురు ఉన్నాం. అప్పటి నుంచి మీకు మనశ్శాంతి లేదా? నేను మనశ్శాంతి, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా, ముగ్గురు ఉన్నాము. నిజమే పవర్ ఉంటుంది, కొంతమంది 10 మంది ఉంటారు కదా నాతో సార్. సో సార్ ఇక్కడ దిస్ ఈజ్ జస్ట్ అ ప్రొఫెషనల్ ప్లేస్ ఫర్ మీ. కరెక్టే, కానీ మీరు ఒకసారి రిటైర్ అయిపోయి విఆర్ఎస్ తీసుకుని ఆయన సీఎం అసాధారణంగా వెంటనే యాక్సెప్ట్ చేయటం, మీరు లెటర్ పెట్టడం ఆయన యాక్సెప్ట్ చేయటం మామూలుగా అయినా ఈ టేక్స్ లాంగ్ టైం కదా. నేనే అడిగాము సార్, నేనే అడిగాము, అదే ఇమీడియట్ చేయమని నేనే అడిగాము. అడిగినప్పుడు సురేష్ ఫోన్ చేసి, సార్ మా జిఏడి వాళ్ళు అన్నారంటే లాస్ట్ డే చేస్తారు అంటే నేనే తెప్పించాం. అస్సాం నుంచి ఆర్డర్ తెప్పించాం, వెస్ట్ బెంగాల్ నుంచి ఆర్డర్ తెప్పించాం. అయితే చూడు ఏ రోజు చేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా విఆర్ఎస్ తీసుకునేందుకు రిపెంట్ అవుతున్నారా? విఆర్ఎస్ సార్ నేను చెప్పాం కదా, ఈ ఎమోషన్స్ మెయిన్ అంటే సార్ మోర్ ఫర్ పేరెంట్స్. అదే ఓకే, వాట్ ఎవర్ మే బి ద రీజన్, మీకోసం కాకపోయినా మీ తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు, నువ్వు డిటాచ్ అయిపోయావు ఏంటి ఒకేసారి ఆంధ్రప్రదేశ్తో కానీ సర్వీస్ నుంచి కానీ. అంటే వాళ్ళకి అంటే బాబు ఐఏఎస్లో ఉంటారు, క్యాబినెట్ వైఫ్. సార్ వెన్ ఐ వెంట్ టు డిస్కస్ అబౌట్ మై విఆర్ఎస్, నోబడీ అప్రూవ్డ్ ఎక్సెప్ట్ యూ. షీ సెడ్, అసలు ఎందుకు అనుకున్నారు మీరు? సార్ అంటే ఎక్కడో మీలో గిల్ట్ ఉంది. గిల్ట్ అంటే కాదు, నేను జగన్ టైంలో తప్పు చేశాను, నన్ను ఏమైనా సస్పెండ్ చేస్తారేమో అనే భయంతో చేశారా? ఈ రోజు కూడా చేయొచ్చు, ఈ రోజు కూడా కేసు పెట్టుకోవచ్చు కదా సార్. కేసు ఇంకేమన్నా సార్, సస్పెన్షన్ అండ్ క్రిమినల్ కేసులో సార్ నో రెండు ఉన్నాయి. సస్పెన్షన్ చేస్తేనేమో జీతం ఇస్తూ పోవాలి మీకు, విఆర్ఎస్ యాక్సెప్ట్ చేసేస్తే ఏ గొడవ క్రిమినల్ కేసు పెడితే సార్ ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, టైం ఉంది, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉంది కదా సార్. అది నేను అనేది మీకు టైం ఇంకా అయిపోవాలా, ఎన్ని టైం ఎందుకు సార్? నేనే సార్ మెయిన్ ఈజ్ సార్ అబౌట్ రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్. నేను గనక ఎవరిని మిగతా అన్ని నేను పట్టించుకోను, కానీ నాకంటూ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ కాదు, నేను జనరల్గా చెప్తున్నా. ఆ ప్లేస్లో నేనుంటే
ఈ పర్టికులర్గా కలర్స్ బిల్డింగ్ల కలర్స్ అని చెప్పి పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేసినందుకు ఎవరు ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి ఉండేవాడిని. ఓకే సార్, నేను మీతో అడతాను సార్. అది ఇంక్లూడింగ్ నీలం సాహ్ని నేను మీతో మొత్తం అందరినీ ప్రాసిక్యూట్ సార్. నేను రివర్స్ అడతాను సార్. నేను రివర్స్ అడతాను సార్. మన స్టేట్లో కల్చర్ ఉంది, ఒక్కొక్క స్టేట్ ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద స్టేజ్ ఇది అంత ఎంత వేస్టేజ్ మనీ కాదా సార్? 100%. దీనికి సరే ఎవరి ప్రాసిక్యూషన్ ఉందా సార్? సార్ దీస్ ఆర్ ద వన్స్ సార్, దీస్ ఆర్ ద వన్స్ వెదర్ దిస్ గవర్నమెంట్ దట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా. ఈ స్టేజ్ ఇంత వేయకూడదు అని ఎక్కడ గైడ్ లైన్స్ లేదు. ఇక్కడ గైడ్ లైన్స్ లేవు. ఎందుకు లేవు సార్? ఎందుకు గైడ్ లైన్స్? ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసే మీటింగ్ ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ క్రాస్ దిస్ మచ్ అని ఎక్కడన్నా ఉందా? లేదు. అందుకని అక్కడ ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. బట్ ఈ కలర్ది నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిపులేటెడ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్. గవర్నమెంట్ వెదర్ ఇట్ స్టేట్ ఆర్ సెంటర్ బిల్డింగ్లకి పర్టికులర్ కలర్స్ మాత్రమే వాడాలి, ఈ పార్టీ బేస్డ్ కలర్స్ వాడకూడదు అని ఉంది. అందుకే కదా కోర్టు ఇంటర్ఫియర్ అయింది, సుప్రీంకోర్టు కూడా ఆఖరికి. సో నేనేది ఏంటంటే అప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ ఏది? ఒక ఆఫీసర్గా మీరు ఏం చెప్పాలి? సపోజ్ చీఫ్ మినిస్టర్గా నేను చెప్పాను అనుకోండి, ఇగో మా పార్టీ రంగులు వేయండి అయ్యా, మీరు మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్కి అన్నారు అనుకోండి, ఏమండి ఈ గైడ్ లైన్స్ ప్రకారం వేయటానికి వీల్లేదని మీరు నోట్ పంపాలా లేదా నాకు చెప్పండి. రివర్స్ అడతాం కాదు, ఇది చెప్పండి, పంపాలా లేదా? రివర్స్ అడతాం. ఫస్ట్ CMO doesn't send any note without the consent of CM. CMO is nothing but a... నేను అనేది అదేనండి, CMO అనేవాడు second. So the way the Andhra CMs argue, any CM, నేను ఇప్పుడు చెప్పండి, they said మీరు దయచేసి ఒకసారి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అది కూడా స్టడీ చేసి అక్కడ ఎట్లా చేస్తున్నారు స్టడీ చేసి మొత్తం చేసి నాకు ప్రజెంటేషన్ ఇవ్వండి అడతారు. మీరు చూడండి సార్, వెస్ట్ బెంగాల్ చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి, తమిళనాడు చూడండి, మిగతా స్టేట్ చూడండి. సో దే విల్ సే అక్కడ కూడా అట్లా ఇది ఉన్నాయి కదా, అక్కడ కూడా అన్ని 5 years చేంజ్ చేసినప్పుడు చేస్తున్నారు కదా. కలరింగ్ మీరు చూడండి, మీరు వెస్ట్ బెంగాల్ స్టడీ చేయండి సార్, మీరు ఉత్తరప్రదేశ్ స్టడీ చేయండి, తమిళనాడు స్టడీ చేయండి. అంటే ఇప్పుడు ఒక దగ్గర తప్పు జరిగితే దట్ ఈస్ వేర్, సో దట్స్ ద వేర్ దే. సో ఇది నా పొలిటికల్ కంపల్షన్ ఉంది. వాట్ ఈస్ పొలిటికల్ కంపల్షన్? వాట్ లా సేస్ ఇస్ ది దట్ ఈస్ ద కంపల్షన్. వాట్ దే విల్ సర్ ఇప్పుడు వినండి, లెట్ మీ సే, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ కంపల్షన్ ఏముంటుంది? చంద్రబాబు నాయుడు అనేవాడు పాలిటిక్స్లో ఉండకూడదని, చంద్రబాబుకు వయసు వరుస పొలిటికల్ కంపల్షన్ ఏముంటుంది? జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉండకూడదని. అలా అని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని లేపేస్తారా? చేయరు కదా. అలాగే వాళ్ళ పొలిటికల్ కంపల్షన్తో అడ్మినిస్ట్రేషన్కి సంబంధం ఉండకూడదు. అడ్మినిస్ట్రేషన్ మీరు ఓన్లీ వాట్ లా సేస్. విచ్ లా సార్? ఎస్టాబ్లిష్డ్ లా. ఐఎమ్ ఏ క్యాబినెట్, నేను అసెంబ్లీలో పెట్టి నేను అన్ని చేసుకుంటాం సార్. ఐఎమ్ ఏ సావరెన్ స్టేట్ సార్. నేను సావరెన్ స్టేట్ క్యాబినెట్ లో పెట్టల దీన్ని కూడా అప్రూవ్ చేస్తారు కదా, ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తారా సార్? క్యాబినెట్ లో కూడా పెట్టలేదు, పెడితే ఆబ్జెక్ట్ చేస్తారా? ఈవెన్ సర్టన్ థింగ్స్ క్యాబినెట్ లో పెట్టినా ఇఫ్ దే ఆర్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, అగైన్స్ట్ ది లా, అగైన్స్ట్ ది లా, అప్పుడు డౌన్ బై ది కోర్ట్స్ అండ్ స్ట్రిక్చర్ కూడా వస్తాయి సెక్రటరీ మీద. వచ్చింది కదా సార్, ఇక్కడ రాలేదు కదా సార్. అదే చెప్తున్నా, వస్తాయి. సో అందుకని ఏంటంటే నేను జరిగింది ఏదో జరిగిపోయింది. అట్లీస్ట్ మనకు మనిషి అన్న తర్వాత ఏంటంటే మనం ఓకే నేను కొన్ని పొరపాట్లు చేశాను, నేను ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్, ఇయర్ ఆఫ్టర్ ఐ వాంట్ టు బి లైక్ దిస్ అని ఏమన్నా మీకు చెప్పదలుచుకున్నారా ఫైనల్గా? సరే, ఐ రియలీ డోంట్ నో. ఫస్ట్ ఐ వాంట్ టు రియలీ సార్ I sincerely wish that people understand that what in the parliament system of democracy, the chief ministers, and sir, we have 75 years of democracy. Chief ministers, the chief ministers have 2 hats. Once when they go to assembly and they make an act. Sir, itla untundi sir executive law. అది వదిలేయండి, చెప్పండి మీరు చీఫ్ మినిస్టర్ ఏంటి? దే ఆర్ ఆల్సో ద ఎగ్జిక్యూటివ్ హెడ్. అదే చెప్తున్నా, ఎగ్జిక్యూటివ్ హెడ్. ఆల్ ఫైల్స్ ఇన్ సెక్రటేరియట్
ఆర్ అప్రూవ్డ్ బై చీఫ్ మినిస్టర్. దే ద హెడ్. జస్ట్ దట్ చీఫ్ సెక్రటరీ వరకు పర్మనెంట్ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ద్వారా వస్తారు, నెక్స్ట్ హెడ్ పొలిటికల్ ద్వారా వస్తారు. నేను అనేది ఏంటంటే మీరు డెఫినెట్లీ యూ రిక్వైర్ ఏ ఓరియంటేషన్ కోర్స్. సార్ నథింగ్ కెన్ బి అగైనెస్ట్ బిజినెస్ రూల్స్ అండి నేను చెప్పేది. చీఫ్ మినిస్టర్ కానీ వాడు బాబు కానీ చెప్తా వినండి, నన్ను చెప్పండి వినండి. చీఫ్ మినిస్టర్ సంతకాలు ఎడా పెడ పెట్టరు తెలుసా మీకు? వినండి, బిజినెస్ రూల్ వదిలేయండి. అసలు చెప్తున్నాం తెలివిగా ఏం చేస్తారు, చీఫ్ మినిస్టర్లో సంతకం పెట్టాల్సి వచ్చి రిస్క్ అవుతుంది అనుకుంటే క్యాబినెట్లో పెడతారు, ఎందుకంటే జాయింట్ రెస్పాన్సిబిలిటీ అని, అంతే కదా? బిజినెస్ రూల్ ఉంది అట్లా. అదే బిజినెస్ రూల్, అదే నేను చెప్పేది. సో మీరు చీఫ్ మినిస్టర్ సంతకం పెడతాడు, చీఫ్ మినిస్టర్ ఆర్డర్ ఇస్తాడు. చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటివ్. మీరు అదే చెప్పేది. మీరు మన చట్టం ప్రకారం ఇప్పుడు జుడిషియరీకి హూ ఈజ్ అకౌంటబుల్? జుడిషియరీకి హూ ఈజ్ అకౌంటబుల్? గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్. గవర్నమెంట్ అంటే హూ ఈజ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్? హూ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ గవర్నమెంట్? ఆన్ ద బిహాఫ్ ఆఫ్ హైకోర్టు ఒక నోటీస్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఒక పర్టికులర్ కేసులో ఐదర్ అది ఎడ్యుకేషన్ సెక్రటరీ అయితే ఎడ్యుకేషన్ ఇష్యూ అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీకి, పంచాయతీ R&D అయితే R&D, మ్యాక్సిమం చీఫ్ సెక్రటరీకి ఇస్తుంది. చీఫ్ మినిస్టర్కి ఎప్పుడన్నా ఇచ్చిందా నోటీసు? Because he is representing chief minister, na sir, there. He is representing administration. He is representing chief minister, sir. He is representing government. Hey, me chief minister పిచ్చి లేదో బండిపోయి కొట్టు చేస్తున్నారు మీరు. అసలు చీఫ్ మినిస్టర్ I am not saying. I am saying చీఫ్ మినిస్టర్ అనే దట్ ఈస్ వన్ సిస్టమ్ అండి. అది దట్ ఈస్ ద పార్లమెంటరీ డెమోక్రసీలో అది ఒక సిస్టమ్. మీరు కాదు నేనే చెప్తాను. Let me go one step ahead, sir. చెప్పండి. If High Court says that there is a నేను ఆ ఇష్యూ ఎగ్జామిన్ చేసాం, there is a breakdown of order. Order అంటే మీరు చెప్పిన ప్రకారం బిజినెస్ రూల్స్ కానీ యాక్ట్ కానీ there is a breakdown of order. The government collapse, na? Government is the present rule is imposed, na sir? అది వేరేనండి. ఎందుకు సార్ అది చేయకూడదు? ఎందుకు చేయకూడదు? నేను చెప్పనా ఇందాక మీరు అన్నారే, యాక్చువల్గా ఇందాక బిల్డింగ్ కలర్స్ విషయం తీసుకుంటే నోట్ ఫైల్ కనుక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్టడీ చేసి ఉంటే మీరందరూ తిన్నగా లోపలికి వెళ్ళి ఉండేవాళ్ళు. నాట్ చీఫ్ మినిస్టర్ ఎక్కడ చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టలేదు దాని మీద. మీరే ఎగేసుకుంటూ సంతకాలు పెట్టేసి జీవోలు ఇష్యూ చేశారు, కాంట్రరీ టు ఎస్టాబ్లిష్డ్ లా. నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి, వీఆర్ బౌండ్ టు కమిట్ మిస్టేక్స్. పొరపాటు మనం చేసి ఉండొచ్చు, కానీ దాన్ని రిపీట్ చేయకూడదు నేను అనేది. సార్ వీఆర్ ఆల్ ఎవరు 30 years 35 yearsలో గవర్నమెంట్ ఎంప్లాయీగా వస్తారు. వీఆర్ ఫస్ట్ బై మైండ్ వెరీ డిఫెన్సివ్ పీపుల్. వీ నో దాట్ బ్యాట్ వచ్చిన తర్వాత మనకి అంత ఈజీగా ఉద్యోగం రాదు. మనం ఎప్పుడైనా సరే ఫైల్ చేసినప్పుడు సార్ ఎవరు గవర్నమెంట్లో ఎవరు వస్తారు సార్? ఈవెన్ యాజ్ ఏ IAS, ఈవెన్ యాజ్ ఏ IPS. నేను సార్ ఇప్పుడు వారాణసి వెళ్ళి స్కూల్స్లో కౌన్సిలింగ్ అడుగుతున్నాం అందరితో, మీలో ఎంతమంది IAS IPS అవుతారు? మున్సిపల్ స్కూల్కి వెళ్తే 95% పిల్లలు రేస్ చేస్తారు. అది ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 5% పిల్లలు రేస్ చేస్తారు. గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు జనరల్గా ఫండమెంటల్గా IAS ఉండొచ్చు, గ్రూప్ A ఉండొచ్చు, గ్రూప్ C, fundamentally from lower middle class families. When we do our file, we are 100% careful ga chestam. Repu just to please a CM and sir South India lo. అది నేను అన్నది ఏంటంటే nobody takes risk. Nobody takes risk. CM ని ప్లీజ్ చేయడానికి కాదు. Who will take sir? చట్టాన్ని ప్లీజ్ చేయండి అనేది నా చెప్పు. అంటే సార్ నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ సపోజ్ మనం ఉన్నాం సార్, నేనైతే అవుట్ సైడ్ నుంచి ఉన్నాము, ఎవరికి తెలియదు సౌత్ ఇండియాలో ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ గవర్నమెంట్ రిపీటింగ్ ఈజ్ వెరీ లెస్. కేరళ చూడండి, తమిళనాడు చూడండి, ఆంధ్రప్రదేశ్. నాకు 30 years ఉద్యోగం కావాలా వద్దా? అదేంటున్నా అసలు ఆ గవర్నమెంట్ ఏది వస్తుందో హూ విల్ టేక్ రిస్క్ సార్? నేను మ్యాథ్స్లో థియరీలో నా దగ్గర ఫస్ట్ శాలరీ ఉంటే కదా సార్, శాలరీ ఉంటే కదా సార్, శాలరీ నోబడీ టేక్స్ రిస్క్ సార్. యు హావ్ టు బి ఆన్సరబుల్ టు యువర్ కాన్షియస్ ఫస్ట్. నా శాలరీ సార్, నేను ఏదైనా తప్పు చేస్తే రేపు కోడ్ నవల్ చేస్తున్నా సార్. నేను ఏ రోజు రిటైర్ అయినాము సార్, నేను చెప్తాం ఏ రోజు రిటైర్ అయినాము,
నేను బ్యాగ్ చూసాను నా దగ్గర సేవింగ్ ఎంత ఉంది. ఇప్పుడు పెన్షన్ ఉందా మీకు? 20 lakhs ఉంది, వచ్చింది సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. కేసు పెట్టలేదు కనుక పెన్షన్ వస్తుంది, లేకపోతే కేసు పెట్టుంటే కనుక అది కూడా వచ్చేది కదా. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ సార్. నేను లాస్ట్లో ఫైనల్ క్లోజింగ్కి ఒక రకమైన రిపెంట్ అవ్వటమా లేకపోతే ఇంట్రాస్పెక్షనో ఏదో ఉన్నారు ఒక మూడ్లో, మళ్ళీ వెనక్కి సర్వీస్లో రావాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? అప్పుడు నేను కోపంలో చేసామన్నారు. 3 months టైం ఉంది కదా సార్. ఇప్పుడు 3 monthsలో దిస్ ఎ ప్రొవిజన్ మళ్ళీ మనం రీకన్సిడర్ చేయమని చెప్పి అప్లై చేయాలి. సో నేను నా పేరెంట్స్ చూడలేకపోయినాం సార్. పెట్టారా మీరు 3 monthsలో? తీసుకొని నేను వెళ్ళాం సిఎస్ గారి దగ్గర. సిఎస్ నేను చెప్పాం కదా సార్, ఆయన బంధువులే కదా సార్, ఆయన రిలేటివ్ కదా సార్. అవును. సో ఆయన దగ్గర వెళ్ళాము. నేను వెళ్ళి సార్ నేను సబ్మిట్ చేయాలా ఉంది నాకు, నీరబ్ కుమారా, నేను రీకన్సిడరేషన్ సబ్మిట్ చేయాలా ఉంది అంటే సీఎం గారు చాలా కోపంలో ఉన్నారు, నువ్వు పెట్టకూడదు అంటే. సార్ మన పేరెంట్స్ మీకు తెలుసు, ఆయన రిలేటివ్, ఆయన కూడా తెలుసు, ఆయన మన మమ్మల్ని ఈసే లేదు సార్, ప్రవీణ్ చాలా కోపంలో ఉన్నారు. ఐఎమ్ టోల్డ్ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్స్, ఇదన్నీ హియరింగ్ సార్. అదే ఆయన చెప్పాడు అని ఆయన చెప్పలేదు, ఆయన ఎంతవరకు చెప్పారు, అదే అంతవరకు చెప్పారు. కోపంగా ఉన్నారు. కోపంలో మిగతా వాళ్ళు ఏమన్నారంటే, సీఎం ఏమన్నారంటే మళ్ళీ నా మీద ప్రెషర్ అయితే లోపల వచ్చి సస్పెండ్ చేస్తా అన్నారని మీకు చెప్పారు. ఆయన చెప్పలేదు, ఎవరు కాదు వేరే వాళ్ళు చెప్పారు. అదే నేను చెప్పేది. బట్ మీరైతే సీఎంని కలవాలా? నేను ఎవ్రీడే ఫోన్, హలో, నేను ఎవ్రీడే ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళ పేషీకి, ఎవ్రీడే. ఓకే ఓకే, ఎవ్రీడే అపాయింట్మెంట్ కోసం. నో అపాయింట్మెంట్. ఎవ్రీడే నేను ఫోన్ చేసి నాకు ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంత దూరం అయిపోయినామో, నేను 2019లో పేషీలో తీసుకుంటారన్నారు. అవును, నేను 5 yearsలో టిఫిన్లు కలిసి చేశారు, చేసాము. నేను ఇది కాదు సార్, ఒకసారి వాజ్పేయి గారు చూడడానికి వెళ్ళాం, నేను మనం ఎయిమ్స్కి వెళ్ళాం. చిన్న రూమ్ ఉంది, ఐసీయూలో ఉన్నారు వాళ్ళు. వాజ్పేయి గారి డాటర్, సన్, సీఎం సార్, నేను లోపల వెళ్ళాం. దెన్ వాజ్పేయి గారి డాటర్ నాకు అట్లా చూసింది. అట్లా చూస్తే నేనంటే బయటకు వెళ్ళిపోయినా, అర్థమైంది కదా వాళ్ళది ఏమంటుంది. సీఎం హెల్డ్ మై హ్యాండ్, హీ సెడ్ నా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు, మీరేనా మనం ఏమైనా మాట్లాడిన తర్వాత నేను ఆయనకు చెప్పాను, లెట్ హిమ్ బీ హియర్. ఓకే ఓకే, ఇదంతా దగ్గరగా ఉన్నాము. నేను అప్పుడు అందరు చెప్పేవాళ్ళు, ప్రవీణ్ నీ కెరీర్ పోతుంది, నువ్వు ఏం చేస్తున్నావు 17-19. కరెక్టే. ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఇంత వెదర్ ఆ పీరియడ్ కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ కానీ కాదు, మన లిమిట్లో మనం ఉండాలి అని నేర్చుకోవాలి సార్. అంతా సార్ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఏమన్నారంటే, మాకు ఏపీలో వచ్చిన తర్వాత యుగాంధర్ సార్ శ్రీకాకుళం కలెక్టర్ ఉన్నప్పుడు, అదే ఏంటి యుగాంధర్, ఏం చేశారు యుగాంధర్ సరే, ఆయన చూశారు సైక్లోన్ వచ్చింది, TR-27 నుంచి డబ్బు తీసుకొని మొత్తం ముగ్గురు ఆడియోకి జీప్ కొనిపించారు. అంటే మిగతా వాళ్ళు ఆడియో వరకు, లేకపోతే ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ గ్రూప్ 2 వాళ్ళు లెటర్ వరకు చూస్తారు, లా వరకు చూస్తారు. మీరు దీనిలో ఉన్న స్పిరిట్ చూస్తారు. దీనికే మీరు ఐఎస్, దీనికే ఐఎస్ ఉంది. అవును, స్పిరిట్ చూడాలి. అంతవరకు అక్షర చదవడానికి. అండ్ సెకండ్ సార్, ఏపీలో ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి కానీ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళు దీనికి చెప్పగలుగుతారు సార్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ప్రైవేట్ సర్వీస్ సెకండ్ 2O స్టార్ట్ చేశారు కదా, అక్కడైనా ఒక పెద్ద జెంటిల్మెన్ అనిపించుకుని సక్సెస్ఫుల్గా కెరీర్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.